మార్నింగ్ వాక్కి కుక్కని తీసుకెళ్తాం. అది ఒకసారి గడ్డి తింటుంది. అవునా? ఏంటి కుక్క గడ్డి తింటుందా? పెద్ద పులి కూడా గడ్డి తింటుంది. వాట్? సేమ్ అదే గడ్డి. ఇప్పుడు కాన్పూర్లో మన 1857 ఫ్రీడమ్ స్ట్రగుల్ ఫస్ట్ అయినప్పుడు ఒక చెట్టు పైన ఒక 147 మంది ఫ్రీడమ్ ఫైటర్స్ ఫస్ట్ లాట్ వాళ్ళని ఉరిదీశారు. ఆ చెట్టుని గుర్తించుతూ ఒక పార్క్ చేశారు. వాళ్ళ పార్క్ ఉంది, చెట్టు లేదు. మన నిర్మల్ లోపల ఒక 1000 మందిని ఉరిదీసిన చెట్టు ఉండేది. గోవిందరాజా అండ్ నా ఎంటైర్ ఆర్మీని ఒకటే చెట్టు పైన ఒకటే రోజు ఉరిదీశారు. 246 మందిని ఉరిదీసిన చెట్టు బరేలీలో ఉంది. A tree man of India. ఎంత ఇంట్రెస్టింగ్ లైఫ్ అంటే ఇది చూస్తుంటే అరే ఇట్లా బతికితే బాగుండే అని అనిపిస్తుంది మనందరికీ. అంత అమితమైన ప్రేమ ట్రీస్ పైన ఎందుకు వచ్చింది మరి మీకు? GHMC హ్యాస్ పర్మిషన్ ఫ్రమ్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ టు కట్ దిస్ ట్రీ. ఆ చెట్టు నేను సేవ్ చేస్తాను అట్ మై కాస్ట్. నాకు మీరు పర్మిషన్ ఇవ్వండి. అండ్ దిస్ ఇస్ కాల్డ్ ట్రాన్స్లోకేషన్. ఎన్ని ట్రీస్ విజిట్ చేశారు ఇప్పుడు దాకా? ఒక 115 చెట్ల దాకా అయిపోయాయి. ఎన్ని ఇయర్స్ పట్టింది? గట్టి కొడితే 6 months పట్టింది. అంతేనా? అంటే మనకి వేరే పని ఏం లేదు కదా. సో ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఏ స్ట్రెచ్ ఇది? కన్యాకుమారి నుంచి కాశ్మీర్ అయిపోయింది. ఈస్ట్ వెస్ట్ ఒకటి మిగిలింది. ఇప్పుడు ఈ హరితారం అనేది చేశారు, గ్రీనరీ పెంచారు. ఇన్ని చెట్లు పెడుతున్నాము, నంబర్స్ వస్తూనే ఉంటాయి. ఇన్ని చెట్లు తీస్తున్నారు, మైనస్ చేస్తున్నారా? చేయట్లేదు. సో గ్రీనరీ ఆన్ పేపర్ పెరుగుతూ పోతుంది. వై యూ నాట్ ఫీలింగ్ ఇట్ ఆన్ ద గ్రౌండ్? సోలార్ సైకిల్ ట్రాక్, సస్టైనబుల్ ఈకో ఫ్రెండ్లీ. వేల చెట్లు తీసేసి సస్టైనబుల్ ఈకో ఫ్రెండ్లీ ఎట్లా అంటారు? హౌ కెన్ యూ సే ఇట్? కంచగచ్చిబౌలి ఏదైతే ల్యాండ్ ఆ ట్రీస్ కోసం చాలా పెద్ద యుద్ధమే జరిగింది. ఏంటి అసలు మీరు ఏం చెప్తారు దీని గురించి? ఇంకోటి క్రియేట్ చేయడం ఇంపాసిబుల్. సో వెన్ వీ హ్యావ్ సంథింగ్ విచ్ ఇస్ ఆల్రెడీ దేర్. సో ఇలాంటి సిచ్యువేషన్లో ఒక మంచి ఫారెస్ట్ ఏరియాని కొట్టేసి లేఅవుట్ చేస్తుంటాం చాలా బాధాకరం. వైస్ టీవీ ప్రేక్షకులకి నమస్తే. అ ట్రీ మ్యాన్ ఆఫ్ ఇండియా అనగానే మనకు ఒక వ్యక్తి గుర్తుకొస్తారు. ఎందుకు అనంటే ఇప్పుడు వరకు ఎంతోమంది నేచర్ లవర్స్ని చూసినాం మనం, రైట్? నేచర్ లవర్స్ వేరు, ఈయన వేరు. ఈయన కాన్సెప్టే వేరు. ఇంత డిఫరెంట్ కాన్సెప్ట్తోని జనాలకి పరిచయం అయిన తర్వాత ఎంత ఇంట్రెస్టింగ్ లైఫ్ అంటే ఈయనది చూస్తుంటే అరే ఇట్లా బతికితే బాగుండే అని అనిపిస్తుంది మనందరికీ. కానీ నిజంగా చెప్పాలంటే ఎంత బ్యూటిఫుల్గా అనిపించినా కానీ కొంచెం కష్టమే అబ్బా. అది ఆ కష్టాన్ని అండ్ ఎందుకు ఆయనకు ఆ కష్టం ఇష్టంగా అనిపించింది, ఇలాంటి విషయాల్ని మాట్లాడడానికి ఈరోజు అ ట్రీ మ్యాన్ ఆఫ్ ఇండియా ఇస్ హియర్ ఇన్ అవర్ స్టూడియో అండ్ ఆయనే ఉదయ్ కృష్ణ పెద్దిరెడ్డి గారు. సో ఆయనతో మాట్లాడదాం, ఇంకా చాలా విషయాలు షేర్ చేసుకోవాలి, అన్నీ ఆయనతో షేర్ చేపిద్దాం ఇప్పుడు మనతో. సార్ నమస్తే. నమస్తే. సో నిజంగా సార్ అంటే అ ట్రీ మ్యాన్ ఆఫ్ ఇండియా అనగానే ఏదో ఒక పాజిటివ్ వైబ్ వస్తుంది నాకు. లైక్ ఒక మంచి ఇంత పెద్ద బిరుదుని పొందాలి అని అంటే నాట్ దట్ ఈజీ. మిమ్మల్ని చూస్తుంటే, మీ స్మైల్ని చూస్తుంటే, మిమ్మల్ని చూస్తే అబ్బాయి ఇట్లా ఈయన లెక్క బతికితే బాగుండని అనిపిస్తుంది నిజంగానే, నేను ఇందాక అన్నట్టుగా. బట్ నాట్ దట్ ఈజీ అని కూడా అనిపిస్తుంది, రెండూ అనిపిస్తున్నాయి. వాట్ యూ సే, ఇస్ ఇట్ ఈజీ ఆర్ ఎల్స్ ఏమంటారు, మీరేమంటారు? ఈజీ అండ్ హార్డ్ అనేది సెకండరీ అండి. బేసిక్లీ మనకు ఆ ఇంట్రెస్ట్ ఉందంటే వర్క్ కూడా, లైక్ మీరు చేసే పని మీకు ఇష్టం అవుతే అది ఎంత కష్టమైనా మనకు అనిపించదు కష్టమని, వేరే వాళ్ళకి అనిపించవచ్చు. సో నాకు ఇష్టం, సో ఇట్ ఈస్ మోర్ మై ప్యాషన్ కాబట్టి అంత స్ట్రెస్ఫుల్ అనిపించదు, కష్టం అనిపించదు. కానీ మీకు ఇష్టం అనడానికి చిన్న ఉన్నప్పటి నుంచి పేరెంట్స్ ఎక్కించిన ఇష్టం కాదు ఇది, లేకపోతే ఒక టీనేజ్లో వచ్చే ఇష్టం కాదు ఇది, లైక్ వేర్ యూ హ్యావ్ టు ఎర్న్ మోర్ అండ్ మోర్, వేర్ యూ హ్యావ్ టు గో ఫర్ అ డిఫరెంట్ బిజినెసెస్ ఆర్ ఇంకేదో చేయాలి అనుకునే టైంలోనే ఈ పని మొదలుపెట్టిర్రు. దీనికి కారణం ఏంటి మరి? ఎక్స్పోజర్ విత్ జంగల్స్ అండి. జంగల్స్లో ఎక్కువ టైం స్పెండ్ చేసేవాడిని. సేమ్ అంటే ఇది ఒక ప్రాసెస్లో డెవలప్ అయిన పిచ్చి అనవచ్చు. ఆ ప్రాసెస్ ఏందో తెలుసుకోవచ్చు మేము. సో ఫస్ట్ ఏమో ఒక ఎస్కేప్ లాగా ఉండేది. ఈ వర్క్ స్ట్రెస్ నుంచి, డైలీ లైఫ్ స్ట్రెస్ నుంచి హౌ డు ఐ ఎస్కేప్ అనేది. చిన్నప్పుడు ఏంటంటే మా మమ్మీ వాళ్ళ ఊర్లో పక్కనే అడవి ఉండేది, తిరిగే వాళ్ళం, చేసేవాళ్ళం. నిజామాబాద్ 5 kilometers అవే, మల్లారం అని. సో ఎవ్రీ సమ్మర్ అక్కడికి వెళ్ళేవాళ్ళం. దెన్ సమ్మర్లో ఏంటంటే మళ్ళీ వీ యూజ్డ్ టు వాక్ ఇన్ టు ది జంగల్, ట్రెక్కింగ్ వెళ్తుండే. అప్పుడు సీతాఫళ్ళు వాటెవర్, నిజామాబాద్ సైడ్ మొత్తం అన్ని రోడ్ పక్కకే ఉంటాయి సీతాఫల్. సో అట్లా టైం స్పెండ్ చేయటం ఒకటి అయ్యేది. బట్ దట్ వాస్ డిఫరెంట్
కైండ్ ఆఫ్ ఎక్స్పోజర్. మనకి ఐ వాజ్ నాట్ కనెక్టింగ్, ఇట్ వాస్ పార్ట్ ఆఫ్ ది రొటీన్ అన్నమాట. తర్వాత ఏమైందంటే ఈ వర్క్ స్టార్ట్ చేసి లైఫ్ కొంచెం స్ట్రెసెస్ పోయినప్పుడు ఓకే ఎస్కేప్ కావాలి, రకరకాల ఎస్కేప్స్ ఉంటాయి. మాకు కూడా ఎస్కేప్ కావాలి, కానీ ఏదో వీకెండ్ లో ఒక జంగల్కి వెళ్ళి ఒక మంచి రిసార్ట్ తీసుకొని స్టే ఉండేసి రావడం. అండ్ అక్కడికి వెళ్ళినప్పుడు కూడా మేమేమనుకుంటాం అంటే అబ్బాయి ఇక్కడ ఒక 2-3 రోజులు లేదా వారం రోజుల కన్నా ఎక్కువ ఉండలేము అనుకుంటాం. అంతకన్నా ఎక్కువ అంటే ఇంపాసిబుల్ అని చెప్పేసి మళ్ళీ ఆ లైఫ్ నుంచి మళ్ళీ బిజీ లైఫ్కి ఎవరికొస్తాం. అంటే మనకి ఏం కావాలనే కన్ఫ్యూజన్ అంటారు ఇదంతా. మీకు ఆ క్లారిటీ వచ్చేసింది అయితే? స్లోగా వచ్చింది అదే. సో బేసికలీ ఏమైందంటే జంగల్ వెళ్ళటము యాజ్ అ ఎస్కేప్. ఫోటోగ్రఫీ తర్వాత ఫస్ట్ కాలేజ్ ఫ్రెండ్స్తోని జంగల్కి వెళ్ళాము. దెన్ టైగర్ చూసాం ఫస్ట్ టైం కానా జంగల్లో. అది ఇది బాగుంది, ఫొటోస్ తీయొచ్చని ఫోటోగ్రఫీ. ఒక్కొక్కసారి జస్ట్ ఒక్క సఫారీ కోసము హైదరాబాద్ నుంచి తడబా వెళ్ళేసి వచ్చేసారు విత్ ఇన్ లైక్ 2 days అనమాట వెళ్ళి రావటం. ఫోటోగ్రఫీలో ఏమవుతుందంటే మనం అబ్జర్వ్ చేయటం ఎక్కువ మొదలు పెడతాం. ఒక సబ్జెక్ట్ ఉంది, దాని ఫోటో తీయాలి. ఫస్ట్ టైగర్ వస్తే టైగర్ ఫోటో తీసేస్తాం. స్లోలీ అది ఏమవుతుంటే ఆ పిచ్చి ముదురుతుంటుంది కదా. సో ఒక బర్డ్ హైట్ ఆఫ్ ది ఇది చెప్తాను మీకు. ఒక పర్టికులర్ బర్డ్ని ఒక పర్టికులర్ చెట్టు పైన, ఒక పర్టికులర్ బ్రాంచ్ పైన, ఒక పర్టికులర్ యాంగిల్లో ఫోటో తీయాలి. అంటే ఫ్రమ్ ఆ టైగర్ నడుచుకుంటూ పోయే ఫోటో నుంచి ఇట్స్ కమ్ టు దిస్ స్టేజ్. 45 days పట్టింది ఆ ఫోటో తీస్తానికి. అంటే ఐ హాడ్ టు వెయిట్ 45 days. అంటే ఇది లక్కీలీ నా రిసార్ట్ లోపలే ఒక చెట్టు అనమాట. వెరీ వెరీ బ్యూటిఫుల్ ట్రీస్, మహారాష్ట్ర స్టేట్ ట్రీ అనమాట. అన్ని బర్డ్స్ వచ్చి కూర్చున్న స్పాట్. కానీ నేను అనుకున్న బర్డ్ 45 days తర్వాత ఐ కుడ్ క్యాప్చర్ ఇట్ అనమాట. అంటే 45 days మీరు వెయిట్ చేశారు రిసార్ట్ లో? అంటే నాకున్న టైం ఫ్రీ టైం దొరకటం, అటు కెమెరా ట్రైపాడ్ అన్ని సెట్ చేసే ఉంటాయి కంటిన్యూస్లీ. అక్కడే ఉంటుంది నాకు టైం పని చేసుకోవడం వచ్చి అది ఓకే చిన్నది. సో అట్లా. బట్ దెన్ ఇన్ ద మెయిన్ టైమ్ ఈ 45 days లో ఎన్నో రకాల బర్డ్స్, వాటి బిహేవియరు, వాటి ఇది అవి లర్నింగ్. సో జంగల్లో జరిగేది ఇది. అందుకే యూ నెవర్ గెట్ బోర్డ్. వన్స్ యూ గెట్ ఇన్ టు ఆ ఏరియాలో వచ్చిందంటే ఇంకా లర్నింగ్ ఎంత ఉంటుంది, మనం ఎంత ఇన్పుట్ తీసుకుంటే అంత లర్నింగ్ ఉంటుంది. సో ఇంకా బోర్ అయ్యే ఛాన్స్ ఉండదు అనమాట. సో అట్లా ఈ సో మెనీ బర్డ్స్, ఆ చెట్టు పైన ఈ పర్టికులర్ టైంలో ఈ సెట్ ఆఫ్ బర్డ్స్ వస్తాయి, దాని టైం అయిపోయాక ఈ సెట్ ఆఫ్ బర్డ్స్ వస్తాయి. ఇవన్నీ తెలియదు అదర్వైజ్. సో అది దట్స్ హౌ. యాక్చువల్గా వైల్డ్ లైఫ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళని చాలా మందిని చూసిన, నా చుట్టే చాలా మంది ఉన్నారు అందులో. అండ్ ఆ వైల్డ్ లైఫ్ ఇంట్రెస్ట్ ఎవరికైతే ఉండేనో వాళ్ళతో పాటు మేము కూడా మెల్లమెల్లగా ఆ ఇంట్రెస్ట్ వచ్చేసింది మాకు కూడా. బట్ మీరు అన్నట్టుగా ఈ బర్డ్ లైఫ్ దీనిపైన కూడా చాలా ఇంట్రెస్ట్ పెరిగిన వాళ్ళని, ఆ ఫోటోగ్రఫీ ఇదంతా నేను చూసిన. బట్ ఈ ట్రీ మ్యాన్ అనే బిరుదు పొందాలి అని అంటే ట్రీస్ పైన ఒక అమితమైన ప్రేమ ఉండాలి. పిచ్చి అనలేం దీన్ని, దానికి మించి నిజంగా చెప్పాలంటే. సో అంత అమితమైన ప్రేమ ట్రీస్ పైన ఎందుకు వచ్చింది మరి మీకు? ఇట్ స్టార్టెడ్ మోర్ లైక్ ఒక ఫైట్ లాగా, పోరాటం. ఓకే. సిటీలో పుట్టి పెరిగాను, హైదరాబాద్లో. సిటీ మారుతుండటం చూశాను. సో ఈ ఫుట్ ఓవర్ బ్రిడ్జెస్ అని గవర్నమెంట్ కాంట్రాక్ట్ ఒకటి తీసుకున్నాను జిహెచ్ఎంసీ దగ్గర. ఓకే. వేర్ ఐ బిల్డ్ ది ఫుట్ ఓవర్ బ్రిడ్జ్. ఒక బ్రిడ్జ్ దగ్గర ఒక 16 చెట్లు ఫుట్ఫాల్లో ఉన్నాయి. ఓకే. సో ఈ బ్రిడ్జ్ కట్టాలంటే ఆ చెట్లు తీయాలి. సో ఏం చేద్దాం, తీయటం చెట్లు ఎందుకని హ్యాడ్ ఎక్విప్మెంట్. పక్కన వాళ్ళు ఏం చూసాను, ఖాళీ ఉంది, ఒక్క చెట్టు లేదు. వెళ్ళి వాళ్ళతో మాట్లాడాను. సో ఈ చెట్లు ఉన్నాయి ఇలాగా, నేను తీసుకొచ్చి పెడతాను. సో దేవర్ లైక్, అంటే ఫస్ట్ వాళ్ళకి అర్థం అవ్వలేదు. సరే ఏదో ఒకటి, మాకైతే ఖర్చు లేదు, అతను చేస్తా అంటని చెప్పి దే సెడ్ ఓకే. ఆ చెట్లు తెచ్చి 16 చెట్లు పెడితే 13 బతికాయి. సో దట్ వాజ్ అ ఫస్ట్ వేకప్ కాల్ ఫర్ మీ, దట్ ఈ చెట్లు ఇన్ని పోతున్నాయి సిటీలో, హౌ డు ఐ సేవ్ సమ్ ట్రీస్. దాంతో తర్వాత రియలైజ్ ఏంటంటే అంత ఈజీ కాదు. ఇప్పుడు నేను ఏం చేశానంటే అన్ని స్టడీ చేశాక ఐ నో హౌ మున్సిపల్ కార్పొరేషన్ వర్క్స్, ఎలా పనిచేస్తే తెలుసు. సో స్కీమ్ ఎలా చేశానంటే, ఈ చెట్టు మీరు కొట్టేస్తున్నారు, మీకు పర్మిషన్ ఉంది కొట్టేస్తానికి. జిహెచ్ఎంసీ హ్యాస్ పర్మిషన్ ఫ్రమ్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ టు కట్ దిస్ ట్రీ. ఆ చెట్టు నేను సేవ్ చేస్తాను అట్ మై కాస్ట్. నాకు మీరు పర్మిషన్ ఇవ్వండి. అండ్ దిస్ ఇస్ కాల్డ్ ట్రాన్స్లోకేషన్. ఓకే. అట్ మై కాస్ట్ ఐ విల్ డూ ఇట్. అందుకే గవర్నమెంట్ని డబ్బులు అడిగంటే బడ్జెట్ లేదంటారు. ఫస్ట్ థింగ్ వెరీ సింపుల్ స్టేట్, బడ్జెట్ లేదు. సో ఐ థాట్ ఓకే, ఇలాగా ఫార్ములేట్ చేస్తే నాకు పర్మిషన్ ఇస్తారు, ఐ కెన్ అట్లీస్ట్ సేవ్ సమ్ ట్రీస్ అని. దట్ వాజ్ ద ఇనిషియల్. తర్వాత తెలుసుకుంది ఏంటంటే అది కూడా అంత ఈజీగా ఇవ్వరు పర్మిషన్.
సో ఫస్ట్ సెట్ ఆఫ్ ట్రీస్ 2015లో వెన్ ఐ వాంటెడ్ టు సేవ్ అబౌట్ 148 ట్రీస్ మన బొటానికల్ గార్డెన్ దగ్గర రోడ్ వైడనింగ్ అవుతుంది. పర్మిషన్ అడిగితే ఇవ్వలేదు. సో ఐ హ్యాడ్ టు పుట్ అ పిఐఎల్. ఫస్ట్ పిఐఎల్ నేను వేసింది ఈ 148 ట్రీస్ని సేవ్ చేయాలి ఫ్రీ ఆఫ్ కాస్ట్. అట్ మై కాస్ట్ ఐ వాంట్ టు సేవ్ దెమ్. ప్లీజ్ ఆస్క్ జిహెచ్ఎంసీ టు గివ్ మీ పర్మిషన్. దట్ వాజ్ ది ఫస్ట్ పిఐఎల్ అనమాట. సో బొటానికల్ గార్డెన్ దగ్గర 148 ట్రీస్ 140 ట్రీస్. ఓకే, మీరు సేవ్ చేశారు సక్సెస్ఫుల్లీ? లేదు. సో పిఐఎల్ వేసి పిఐఎల్ ఆర్గ్యుమెంట్స్ నాకు తెలిసింది ఏంటంటే ద ఆర్గ్యుమెంట్ వాస్ గవర్నమెంట్ వాస్ సెయింగ్ దిస్ ఇస్ ఎ రెవెన్యూ లాస్. రెవెన్యూ లాస్ ఏంటి అంటే వుడ్ జనరేట్స్ రెవెన్యూ. సో జడ్జ్ గారు ఆబ్వియస్లీ వాజ్ వెరీ యాంగ్రీ. అండ్ బట్ ఈ ప్రాసెస్ అయ్యే లోపల 148 ట్రీస్ 45 ట్రీస్కి తగ్గిపోయాయి. సమ్మర్ కోర్ట్స్ క్లోజ్ అయిపోతాయి. దే డెంట్ స్టాప్ ద వర్క్, కొట్టేశారు. సో ఆ 45 ట్రాన్స్లోకేట్ చేస్తే ఒక 27 దాకా సర్వైవ్ అయ్యాయి అన్నమాట. సో దట్ ఈస్ హౌ ఇట్ స్టార్టెడ్ ఆఫ్. సో ఇది ఇట్ బికేమ్ మోర్ ఆఫ్ అ ఛాలెంజ్ ఫర్ మీ టు సేవ్ ద ట్రీ దట్ ద గవర్నమెంట్ వాంట్స్ టు కట్. సో దట్ వాజ్ ది ఫైట్. సో అక్కడ ఫౌండేషన్ పుట్టింది ఆ సిచ్యువేషన్లో దట్ యు నో ఐ నీడ్ టు డూ ఇట్ అండర్ అ ఫౌండేషన్. కానీ మీరు ఈ మాట ఇప్పుడు నాకు ఒకసారి ఏం పైసలు ఇవ్వాల్సిన అవసరం లేదు, నేను ట్రాన్స్లోకేట్ చేస్తా ట్రీస్ని అని ఇంత రిక్వెస్ట్ చేసి ఒక మంచి పని చేయడానికి గవర్నమెంట్ వెనకాల పడి రకరకాల పర్మిషన్లు తీసుకొని జనాలు ఎంత మీకు అగేన్స్ట్ ఉండగానే వాళ్ళతో స్మూత్గా ఫైట్ చేస్తూ ఆ ట్రీస్ని సేవ్ చేస్తూ ఉన్నారు కదా. దీనికి మీకు అయ్యే ఎఫర్ట్స్ ఎంత అనేది నేను అర్థం చేసుకోగలుగుతున్నా, బట్ అయ్యే ఖర్చు ఎంత? ఖర్చు అంటే యాక్చువల్గా మీరు చూస్తే అటు ఇనిషియల్గా చెట్లు నేను ఐ యూస్ టు స్పెండ్ ఫ్రమ్ మై పాకెట్. నాకు చాత్ర ఎంత నేను చేసేవాడిని. కానీ ఇంకొకటి ఏం చేశానంటే ఈ ఫౌండేషన్ ఫామ్ చేసినప్పుడు ఇంకొక రూల్ వాట్ ఐ పుట్ ఫర్ మై సెల్ఫ్, సిఎస్ఆర్ ఫండ్స్ తీసుకోవద్దు. ఐ షుడ్ నాట్ టేక్ ఎనీ గవర్నమెంట్ గ్రాంట్స్. ఓకే. ఎందుకంటే ఒకసారి తీసుకున్నామంటే మన అజెండా కాంప్రమైజ్ అయిపోతుంది. వాట్ ఐ ఫెల్ట్. రైట్. సో ఐ మేడ్ ఇట్ మోర్ టఫ్. సరే దీనికి ఏంటి, హౌ డూ ఐ గెట్ అవుట్ ఆఫ్ దిస్ సొల్యూషన్ ఏంటి అంటే లెట్స్ గో ఆన్ టు సోషల్ మీడియా. దాంతో ఏంటంటే ఒకటి యూఆర్ స్ప్రెడ్డింగ్ ది అవేర్నెస్. చాలామందికి తెలియదు ట్రాన్స్లోకేట్ 2010, 2015 టైం నోబడీ న్యూ దిస్ కెన్ బి డన్. ఇవాళ కూడా కొంతమందికి తెలియదు. బట్ గోయింగ్ ఆన్ టు సోషల్ మీడియా హెల్ప్ స్ప్రెడ్ ది అవేర్నెస్. టుడే నాకు ఇప్పుడు హైదరాబాద్లో అంటే చెట్టు తీసేస్తున్నారంటే చెట్టు కావాలనే వాళ్ళు ఉన్నారు. మా దగ్గర ప్లేస్ ఉంది, డబ్బులు లేవు అనే వాళ్ళు ఉన్నారు. మీరు తీసుకొచ్చి పెడితే మేము చూసుకుంటాం. లేదు మా దగ్గర డబ్బులు ఉన్నాయి, ప్లేస్ లేదు, మీరు ఎక్కడ చేస్తారంటే వీ విల్ స్పాన్సర్ ఇట్. సో ఆల్ కైండ్స్ ఆఫ్ కాంబినేషన్స్. బట్ మోస్ట్ సక్సెస్ఫుల్ కాంబినేషన్ ఎలా ఏంటంటే ఇప్పుడు మీకు ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. ఫోరం మాల్ ఫ్లైఓవర్ 91 ట్రీస్ ఆఫీషియల్లీ షిఫ్ట్ చేస్తాం అక్కడి నుంచి, పర్మిషన్ ఇచ్చారు. అంటే అది కూడా వీ హ్యాడ్ టు గో త్రూ కోర్ట్. 91 ట్రీస్ షిఫ్ట్ చేస్తానికి 2 days ఇచ్చారు. 2 రోజుల్లో మీరు అంటే దాని తర్వాత మేము కొట్టేయటం మొదలు పెడతాం. అంటే ఏదో నా ముందు దూకేయటం తర్వాత సంగతి తర్వాత. లక్కీగా ఏమైందంటే కొంతమంది ఈ సోషల్ మీడియా నుంచి ఫ్రెండ్స్ సర్కిల్ వాళ్ళు ఆ టైంకి వచ్చేస్తారు. ఫస్ట్ దూకాలి. దట్స్ వాట్ ఐ లర్న్. ముందు మనం జంప్ ఇన్ బికాస్ ఇస్ గాట్ టు డూ విత్ నేచర్ అయిపోతాయి ఆటోమేటిక్గా. 2 daysలో విత్ 40 to 50 వాలంటీర్స్. మాకు మళ్ళీ వీ డోంట్ హ్యావ్ ఎనీ మెంబర్స్, అంతా వాలంటీర్సే. నో ఫండ్స్. వి షిఫ్టెడ్ 91 ట్రీస్ ఫ్రమ్ కుక్కట్పల్లి మధ్యలోంచి ట్రాఫిక్లోంచి మణికొండ గ్రేవ్యార్డ్కి ఒక 70 ట్రీస్, ఇంకొక రెడ్డి ల్యాబ్స్ వాళ్ళు ఒక 20 ట్రీస్ వాళ్ళు తీసుకున్నారు అనమాట. దే ఆల్సో స్పాన్సర్డ్. స్పాన్సర్షిప్ కూడా ఐ డోంట్ టేక్ మనీ. అంటే నాకు జేసీబీ వీటి ఖర్చు ఇంత అవుతుంది, వీళ్ళు పలానా మనిషి మీరు ఇచ్చేయండి. ఓకే. సో ప్యూర్లీ శ్రమదానం. దట్ ఈస్ వేర్ వీ విన్ ఫోకసింగ్. మా అజెండా హ్యాస్ బీన్ దట్, రిమైన్స్ దట్ అనమాట. సో నైస్ సార్. నిజంగా అంటే ఈయనకి దీంట్లో ఏం లాభం వస్తుంది అని అనుకునే వాళ్ళకి చాలా క్లారిటీ ఇచ్చారు మీరు నిజంగా. బట్ నాకు నేను బ్రిడ్జ్లు కట్టేవాడిని అది ఇది అని మధ్యలో ఇందాక ఒక దగ్గర మాట్లాడినప్పుడు అసలు ఏం చేస్తాడు అని ఒక డౌట్ వచ్చింది నాకు. అండ్ మోరోవర్ ఈ ఫిలిం నగర్ ఏదైతే ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ ఉందో ఇది మీ ఆధ్వర్యంలోనే కట్టడం జరిగింది అని చెప్పేసి. సో వాట్ యూ డూ యాక్చువల్లీ? ఐ హావ్ డన్ లాట్ ఆఫ్ థింగ్స్. ఐ హావ్ బీన్ ఇంటూ నా కెరియర్ స్టార్ట్ చేసింది యాజ్ అ సేల్స్ మెన్. సో 1400 రూపీస్ నా శాలరీ ఉండేది. It was 92. Okay. సో దెన్ సైమల్టేనియస్గా మా నాన్నగారు నన్ను 10th క్లాస్ నుంచి కంప్యూటర్స్లో డిప్లొమా త్రూ ఈస్ బీన్ కీపింగ్ మీ అప్ టు డేట్ ఇన్ కంప్యూటర్స్.
సో ఐ మూవ్డ్ ఇన్ టు ఐటీ. ఐటీ నుంచి దాన్ని యూఎస్ వెళ్ళాను. యూఎస్ వెళ్ళి ఫ్రమ్ అ ప్రోగ్రామర్ ఐ వెంట్ అప్ టు అ డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్. బోర్ కొట్టేసింది, యూఎస్ అని నచ్చలేదు. ఐ వాంటెడ్ టు కమ్ బ్యాక్. మళ్ళీ ఒకసారి చెప్పరా సార్ ఏంటది? ఇది దిస్ ఇస్ ఇన్ 2000 నేను చెప్పేది. సో 2000లోనే నాకు నచ్చలేదు. వెరీ గుడ్ జాబ్, వెరీ గుడ్ పే, అంత బాగానే ఉంది, కానీ లైఫ్ లేదు అక్కడ. డబ్బులు ఉన్నాయి బట్ దిస్ నో లైఫ్. మనకి జనాలు అలవాటు, ఫ్రెండ్స్ అలవాటు, రిలేటివ్స్ అలవాటు, యూ లైక్ పీపుల్. సో గ్రీన్ కార్డ్ వదిలేసుకుని ఐ మూవ్ బ్యాక్. దిస్ ఇస్ ఇన్ 2001. గ్రీన్ కార్డ్ కోసం సంవత్సరాలు వెయిట్ చేస్తారు సార్. కొంతమంది అయితే చచ్చిపోతున్నారు, వాళ్ళ నెక్స్ట్ జనరేషన్స్ పుట్టేస్తున్నారు అక్కడనే. సో వాళ్ళ ఆరిజిన్ ఇక్కడ నుంచి అయినప్పటికీ వాళ్ళు అక్కడ సిటిజన్స్ అయిపోతారు. అట్లా తప్పితే సిటిజన్షిప్ కార్డ్ రావట్లేదు ఎవరికి. నేను వదిలేసి వచ్చాను గ్రీన్ కార్డు 2001లో. అండ్ ఆల్వేస్ నాకు ఐ హ్యాడ్ దిస్ ఇంట్రెస్ట్ టు స్టార్ట్ డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్. ఐదర్ ఇట్ షుడ్ బి అ నేషనల్ కాజ్ ఆర్ సోషల్ కాజ్. బిజినెస్ చేసిన, ఫౌండేషన్ రన్ చేసిన, వాట్ ఎవర్. సో డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ స్టార్ట్ చేశాను. మా నాన్నగారు టెక్నికలీ వెరీ స్ట్రాంగ్ అనమాట. సో ఆయన గైడెన్స్తోని విత్ హిస్ ఇన్వాల్వ్మెంట్ వి స్టార్టెడ్. 10-12 years బ్రహ్మాండమైన ప్రోడక్ట్ డెవలప్ చేసాం. ఆల్ సింగిల్ సోర్స్. మళ్ళీ అక్కడ ఏంటంటే ఈ ఐటమ్ ఇంకో అతను చేస్తారంటే ఐ వుడెంట్ టచ్ ఇట్. వాళ్ళు చేస్తున్నారు, మనం ఎందుకు, బోల్డ్ స్కోప్ ఉంటుంది, లెట్స్ క్రియేట్ సంథింగ్. సో ఆల్వేస్ ఆ క్రియేషన్ ఉండేది. ఇంపోర్ట్ సబ్స్టిట్యూషన్, మన కంట్రీ ఈజ్ ఇంపోర్టింగ్ సమ్ ఐటమ్ అంటే వై డోంట్ వీ డెవలప్ ఇట్. సో దట్ వాజ్, బట్ అది మన తెలంగాణ సపరేట్ స్టేట్ మూవ్మెంట్ అప్పుడు ఐ టుక్ అ వెరీ బ్యాడ్ హిట్ అనమాట, బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఎక్స్పాండెడ్ టూ క్విక్లీ ఆల్సో, సో ఐ కుడెంట్ హ్యాండిల్ ఇట్. అప్పటికి ఈ బ్రిడ్జెస్ ఉన్నాయి, మన జిహెచ్ఎంసీలో కట్టిన బ్రిడ్జెస్, ఈ డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చేశారు. సో ఫ్రమ్ దేర్ ఐ మూవ్ డౌన్ టు హాస్పిటాలిటీ. అంటే అది కూడా ఎలా అయిందంటే, హాస్పిటాలిటీ అంటే ఏంటి, ఎందులోకి వెళ్ళారు? రిసార్ట్స్. సైమల్టేనియస్గా ఈ ఫౌండేషన్ వర్క్, సేమ్ టైమ్ రెస్పాన్సిబిలిటీస్ యాజ్ అ సన్, యాజ్ అ పేరెంట్, యాజ్ అ హస్బెండ్. సో ఈ రెండు బ్యాలెన్స్ చేసుకుంటూ ఐ వాజ్ మూవింగ్ ఆన్ మై లైఫ్. ఫౌండేషన్ తరఫు నుంచి ఒక జంగల్ అడాప్ట్ చేశాం ఇన్ మహారాష్ట్ర. సో 3 అజెండాస్ పెట్టుకున్నాను ఫౌండేషన్కి. వన్ ఆబ్వియస్లీ అర్బన్ గ్రీనరీ, చెట్లు కట్ చేసేది సేవ్ చేయాలి. ఇంకొకటి టైగర్, సేవ్ ద టైగర్, దాంట్లో అడాప్ట్ జంగల్స్ అండ్ మేక్ ఇట్ టైగర్ ఫ్రెండ్లీ. ఏ జంగల్ మీరు ఫస్ట్ అడాప్ట్ చేసుకుంది? తిప్పేశ్వర్ అని మహారాష్ట్ర, చిన్న వెరీ వెరీ స్మాల్, మంచి రోడ్ అది, దాంట్లో మంచి బాగుంటది. నియరెస్ట్ హైదరాబాద్. అంటే శ్రీనివాస్ రెడ్డి గారు అని అప్పుడు ఈ వాజ్ సిసిఎఫ్ మహారాష్ట్ర క్యాడర్, పెయింట్స్ జోన్లో. సో ఆయన సజెస్ట్ చేశారు, చిన్న జంగల్ ఎవరు పని చేయట్లేదు, ఎవరు తెలియదు జంగల్ ఉన్నట్టు కూడా, మెయిన్ హైవేకి దగ్గర, సిటీకి నియరెస్ట్. సరే తీసుకున్నాం. అక్కడ ఒక 8 to 10 years పనిచేస్తారు. సో ఏం చేశారు ఎగ్జాక్ట్లీ? సో ఆ జంగల్ని హౌ డు వి మేక్ ఇట్ మోర్ టైగర్ ఫ్రెండ్లీ, హౌ డు వి అట్రాక్ట్ మోర్ టైగర్స్ అనేది, దట్ వాజ్ ది ఎయిమ్. డిపార్ట్మెంట్కి ఐ హ్యావ్ టు కాంప్లిమెంట్. దాంట్లో ఏంటంటే ఏదైతే అవసరమో, ఇప్పుడు టైగర్ అక్కడ ఫస్ట్ 2 టైగర్స్ ఉండేవి, 2 ఊర్లు ఉండేవి, లోపల డిపార్ట్మెంట్ షిఫ్ట్ చేస్తారు వాళ్ళని బయటికి. సో జంగల్ వాజ్ సెక్యూర్. వాటర్ బాడీస్ చేశారు, బట్ వాటర్ బాడీస్లో వాటర్ ఉంటుందా లేదా. అక్కడ ఏంటంటే 70% ప్లాంటెడ్ టేక్ జంగల్, వెరీ డ్రై. మన ఆదిలాబాద్ కంటే ఇంకొక 2 degrees వేడిగానే ఉంటుంది. బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఇంకోటి ఏంటంటే దట్ ఏరియా వాజ్ వెరీ వెరీ బ్యాక్వర్డ్. జాబ్ క్రియేషన్ లేదు, వెదర్ ఇస్ ఎక్స్ట్రీమ్. సో అన్ని రకాలుగా ఛాలెంజెస్ అనమాట. సో అది ఇవాళ ఇట్ ఈస్ ది హైయెస్ట్ డెన్సిటీ టైగర్స్ ఇన్ ఇండియా. సో ఫ్రమ్ స్టాఫ్కి జాకెట్స్, షూస్ టు ఎన్షూర్ దే వర్క్, దే హ్యావ్ ఇనఫ్ ప్రొటెక్షన్ టు వర్క్, నుంచి యానిమల్స్కి లేక్ క్రియేట్ చేయడం వరకు ఐ హావ్ డన్ ఆల్ ద థింగ్స్. ఫైర్ ఫైటింగ్ కావచ్చు, సోలార్ పంప్స్. ఇవేవిటికి కూడా మీరు ఫండింగ్ క్రియేట్ చేయలేదు, మీరు స్పాన్సర్షిప్స్ తీసుకోలేదు, అన్నీ మీ సొంతగా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ. నథింగ్. ఎవరైతే ఏదో చేయాలని అనుకుంటే ఐ టెల్ దెమ్, ఓకే దిస్ ఇస్ దేర్, ఐ వాంట్ టు, అంటే ఐ విల్ హెల్ప్ డూ ఇట్. ఇవాళ ఏమైందంటే సొసైటీలో డబ్బులు ఇచ్చేవాళ్ళు చాలా మంది ఉన్నారు, అవసరం ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు, ఎగ్జిక్యూట్ చేసేవాళ్ళు లేరు. ఎగ్జాక్ట్లీ, విత్ సిన్సియారిటీ. సో దట్ వే ఐ వాంటెడ్ టు బీ ఇన్ దట్ స్పేస్ ఓన్లీ. వెరీ నైస్ టు నో. నిజంగా ఇది చాలా తక్కువ మంది చేస్తారు ఇట్లాంటి పనులు.
అంటే అందులో నుంచి మనకి ఏమొస్తుంది, లేకపోతే అప్పటి వరకు లేకున్న ఆలోచన వస్తుంది అన్నప్పుడు వస్తున్నప్పుడు తీసుకోవడంలో తప్పేంటి, నేను చేస్తున్నా కదా అనే ఆలోచనలో కూడా వెళ్ళిపోతారు. బట్ అట్లా వెళ్ళకుండా దాన్ని మీరు అన్నట్టుగా దీన్ని నిజంగా శ్రమదానం అంటారు, ఇంకేమీ లేదు, ఇట్స్ ప్యూర్లీ శ్రమదానం. సో అది మీరు చేస్తున్నారు. ఇట్స్ అ గ్రేట్ థింగ్ సార్, హ్యాట్స్ ఆఫ్ టు యూ నిజంగా. ఎందుకంటే ఇది చేసే వాళ్ళు కావాలని ఎదురు చూస్తారు, దీని గురించి ఓ పెద్ద పెద్ద మాట్లాడేస్తారు అందరూ, కానీ చేసేటోళ్ళు తక్కువ. సో యా, కమింగ్ టు ట్రీ అగైన్, ఎందుకంటే నాకు ఇంకా ఈ ట్రీ దగ్గరనే ఉండిపోతున్నా నేను మీద ఒక రీల్ చూసిన, ఒక 150 మంది ప్రాణాలు కాపాడిన ట్రీ ఇది అని చెప్పేసి ఒక రీల్ చేశారు మీరు. అది ఎక్కడ ఆ ట్రీ, ఏంటది, వాట్ ఇస్ ఇట్? సో దాని బ్యాక్గ్రౌండ్ ఏంటంటే, నేను 2023లో ఐ ఎగ్జిటెడ్ తిప్పేశ్వర్, యాక్టివ్ పార్టిసిపేషన్ ఫౌండేషన్ తరఫు నుంచి, ప్లస్ మై రిసార్ట్ కూడా అమ్మేశాను అనమాట. అమ్మేశారా? అమ్మేశాను. సో మీకు రెగ్యులర్గా తినడానికి పైసలు ఎక్కడ నుంచి వస్తాయి సార్? ఎంత తింటామండి, నాకు నిజంగా సాటిస్ఫాక్షన్ లెవెల్ మీద డిపెండ్ అవుతుంది అన్ని. ఇప్పుడు ఎలా అంటే మారుతి కార్ కొంటాం, బట్ మర్సిడీస్ కావాలనుకుంటే ఇంకా వీల్ నెవర్ బి సాటిస్ఫైడ్. ట్రూ, ఇది బాగానే ఉంది కదా అనుకుంటే యూఆర్ హ్యాపీ. బట్ అదైనా మెయింటైన్ చేయడానికి పైసలు కావాలి కదా. అంత సంపాదించుకున్నాను. అవునా? డన్, వెరీ నైస్. సో అప్పుడు ఈ 1 year ఐ డిడ్ంట్ వాంట్ టు డూ ఎనీ వర్క్. ఆల్మోస్ట్ 20 years నాన్ స్టాప్ పని చేశాను. ఐ వెంట్ టు లాట్ ఆఫ్ స్ట్రెస్. అంటే ఒక కెరియర్లో ఐ హావ్ సీన్ సపరేట్ స్టేట్ అజిటేషన్, ఐ హావ్ సీన్ జిఎస్టీ, ఐ హావ్ సీన్ కోవిడ్. సో ఇవన్నీ డిమానిటైజేషన్, ప్రతి ఒక్కటి ఒక గట్టి దెబ్బ బిజినెసెస్కి, నా స్మాల్ స్కేల్ బిజినెసెస్కి. సో ఇవన్నీ స్ట్రెస్ అయిపోయి ఐ సెడ్ ఒక 1 year ఐ డోంట్ వాంట్ టు డూ ఎనీథింగ్. ఓకే. 2 బాబులు, దే ఆర్ స్టడీయింగ్ వెరీ వెల్, వాళ్ళు గట్టకే స్టేజ్కి వచ్చేసారు. సో ఐ సెడ్ ఐ నీడ్ టు టేక్ అ బ్రేక్ ఫర్ మై సెల్ఫ్. కానీ ఉట్టి కూర్చోటం అవ్వదు. సరే ఏం చేయాలంటే, ఈ చెట్టు పిచ్చి అయితే ఉంది, ఒక పని చేద్దాన్ని. ఐ లైక్ టు డ్రైవ్, ట్రావెల్ చేయడం చాలా ఇష్టం. ఎక్కడికి వెళ్ళినా మీరే డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళిపోతారు? నో డ్రైవర్? నో డ్రైవర్. ఓ గాడ్. ఇన్ఫాక్ట్ సెల్ఫ్ డ్రైవ్ ట్రిప్ ఐ హావ్ డన్ ఫ్రమ్ హైదరాబాద్ టు మొరక్కో ఇన్ ఆఫ్రికా. వాట్? సో త్రూ ఫ్రెండ్స్, సెల్ఫ్ డ్రైవ్ అంటే ముగ్గురం ఉన్నాం. ఎన్ని రోజులు పట్టింది సార్? 2 నెలలు. సో ఎవరు డ్రైవ్ చేయరా, లేకపోతే ఎవరు? ముగ్గురం ఉంది, ఇద్దరం 2 of us డ్రైవింగ్. బట్ సో ఐ ఫౌండ్ ఏంటంటే, ఇప్పుడు ఈ స్పేర్ టైంలో ఎవ్రీ స్టేట్ విజిట్ చేసి ఓల్డెస్ట్ లేదా బిగ్గెస్ట్ ట్రీని మనము, ఐ వాంటెడ్ టు గో సీ పర్సనలీ. ఎన్ని రోజులు ఉంటే తెలియవు చెట్లు. సో చెట్ల నుంచి ఏంటంటే ఇంకోటి ఒక ఎనర్జీ వస్తుంది మనకి, విచ్ ఐ వాజ్ అట్ దట్ స్టేజ్ వేర్ ఐ కుడ్ ఫీల్ ఇట్ వెరీ వెరీ క్లియర్లీ అనమాట. ఐ హ్యావ్ సీన్ దిస్ థెరపీ ఆల్సో. చాలా కొన్ని వెల్నెస్ సెంటర్స్లో దే ఆర్ ఆస్కింగ్ పీపుల్ టు హగ్ ద ట్రీ అండ్ ఫీల్ ఇట్, దట్ విల్ టాక్ టు యూ, ఇట్ విల్ టెల్ అబౌట్ యువర్ హెల్త్ అని చెప్పేసి. ఐ డోంట్ నో వెదర్ ఇట్ ఇస్ ట్రూ ఆర్ నాట్, బట్ దిస్ హ్యాపెండ్ మెనీ టైమ్స్ అని చెప్పేసి విన్నా నేను. ఇట్స్ ట్రూ అంటే అది ఇంకోటి అండి. ఇప్పుడు మనం కూర్చొని హాస్పిటల్ వేసుకుని కళ్ళు మూసుకుంటే మెడిటేషన్ కాదు. వీ హ్యావ్ టు కనెక్ట్. ఆ కనెక్ట్ ఉంటే దిర్ ఇస్ ఇంకా ఐ ఫీల్ నేను ఒక మేబీ 1%, 2% ఐఎమ్ ఏబుల్ టు గెట్. ఐఎమ్ స్టిల్ అట్ దట్ స్టేజ్ అనిపిస్తుంది నాకు. సో చాలా. సో ఈ చెట్ల నుంచి ఎనర్జీ ఉంది కదా, ఈ పాత చెట్లని ఐ వాంటెడ్ టు విజిట్ అండ్ దెన్ నా తృప్తి కోసము వాటిని చూసి పర్సనలీ ఐ వాంటెడ్ టు, సరే ఏంటా అని ఇంకా కూర్చొని కంప్యూటర్ పైన ఒక మ్యాప్ పెట్టుకొని ఓల్డెస్ట్ ట్రీ ఆఫ్ మహారాష్ట్ర కొట్టాం, ఏదో రిజల్ట్స్ వస్తాయి. ఆ రిజల్ట్స్తో పాటు ఇంకో రిజల్ట్స్ చాలా వేరే వస్తాయి, వేరే రకరకాల చెట్లు. 100 crore ట్రీ అని ఒకటి వచ్చింది. అసలు 100 కోట్ల చెట్టు ఏంటో క్యూరియాసిటీ ఏంటా అని చూస్తే, ఏదో నార్త్ కొంకన్ రత్నగిరి దగ్గర అడవి లోపల ఎక్కడో ఒక చెట్టు 100 కోట్ల చెట్టు. అది ఏముంటుంది 100 కోట్ల చెట్టు? సరే ఎందుకు, పాయింట్ మ్యాప్ పైన పిన్. ఇలా అన్ని స్టేట్స్ ఎత్తుకుంటే ఐ వాజ్ గెటింగ్ సో మెనీ డిఫరెంట్ రిజల్ట్స్. ఇది చూడండి, ఐ న్యూ ఆల్ ద టైమ్, బట్ ఇట్స్ కాల్డ్ ట్రీ బ్లైండ్నెస్. నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను తర్వాత. దెన్ ఐ రియలైజ్ మన స్టేట్లో ఉంది కదా ఈ చింత చెట్టు. 1908లో ఫ్లడ్స్ వస్తే ఒక 150 మంది ఆ చెట్టు పైన కూర్చొని 2 రోజులు ఉన్నారు టు సేవ్ దెమ్ సెల్వ్స్ ఫ్రమ్ ఫ్లడ్ వాటర్స్. గ్రేట్ అఫ్జల్గంజ్, గాంధీ హాస్పిటల్ లోపల ఉంది చెట్టు, కంప్లీట్లీ నెగ్లెక్టెడ్. అంటే అసలు ఎవరు, ఆ చెట్టు ఉంది, ఇంత హిస్టారికల్ చెట్టు, దానికి ఒక చిన్న బోర్డు ఉంటుంది, దట్స్ ఇట్. ఉస్మానియా హాస్పిటల్. సో అఫ్జల్గంజ్ పోలీస్ స్టేషన్ పక్కన వస్తుంది, టువర్డ్స్ మూసీ సైడ్ అనమాట. ఒకప్పుడు
మూసీ ఫ్లడ్స్ వచ్చి ఈ చెట్టు పైన 150 మంది, అంటే యూ కెన్ ఇమాజిన్ ద సీన్. 1908లోనే ఆ చెట్టు 150 మందిని ఆపిందంటే ఎంత అసలు ఈ చెట్టు. సో ఐ స్టార్టెడ్ మై బిగ్ ట్రీ క్వెస్ట్ ఫ్రమ్ దట్ ట్రీ. చెట్టు, ఆ చెట్టు వెనక స్టోరీ ఉండాలి ఫర్ ఎనీ ట్రీ టు క్వాలిఫై ఇన్ టు బిగ్ ట్రీ క్వెస్ట్. బిగ్ ట్రీ క్వెస్ట్ అని పేరు పెట్టాను. ఈ మ్యాప్ పైన పిన్స్ లొకేషన్స్ వేస్తూ పోతూ మీకు ఫోటో పంపిస్తాను. GPS లో గల్లీలలో ఉన్న ఇల్లులు లేకపోతే ఇంకోటి అడ్రస్ ఎత్తుకోవడానికే చచ్చిపోతున్నాం మనము. బట్ పెద్ద పెద్ద అడవుల్లో పర్టికులర్ ట్రీని ఎత్తుకుంటూ పోవడం అనేది వెరీ ఛాలెంజింగ్ అది. సో తర్వాత ఏంటంటే ఇట్ వాజ్ మీటింగ్ ఆల్ ఆఫ్ మై ప్యాషన్స్. డ్రైవింగ్ అంటే ఇష్టం, టైం ఉంది. సో ఐ సెట్ ఫైన్, ఐ విల్ డూ వన్ థింగ్, సెల్ఫ్ డ్రైవ్ సోలో ట్రిప్. I want to visit all these trees and write a book. అది ఇంకా పెట్టుకొని బయలుదేరమాట. ఎన్ని ట్రీస్ విజిట్ చేశారు ఇప్పుడు దాకా? ఒక 115 చెట్ల దాకా అయిపోయి 115 ట్రీస్ పట్టింది సార్. గట్టి కొడితే 6 months పట్టింది. అంతేనా? అంటే మనకి వేరే పని ఏం లేదు కదా. సో ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఏ స్ట్రెచ్ ఇది? డన్ ఆల్మోస్ట్. అంటే కన్యాకుమారి నుంచి కాశ్మీర్ అయిపోయింది, స్ట్రైట్ అప్ టాప్ టు డౌన్ మొత్తం అయిపోయింది. ఓకే. ఈస్ట్ టు వెస్ట్ ఒకటి మిగిలింది. ఓకే. సో ఐ హావ్ టు నార్త్ ఈస్ట్. అంటే ఇవన్నీ కొంచెం ఛాలెంజెస్ ఏంటంటే వెదర్ ఈజ్ అ కన్సిడరేషన్. సమ్మర్లో వెళ్ళలేము, ఇక్కడ సమ్మర్ అంటే అక్కడ ఇంకా వింటర్ అవ్వలేదు. సో ఇవన్నీ కోఆర్డినేట్ చేసుకుంటూ ఐ హావ్ టు. ఏం కారు కొనుక్కున్నారు ఇంతకీ? V-Cross, Isuzu V-Cross. Perfect vehicle for it. Yes, it's a perfect vehicle for every kind of road. నిజంగా చెప్పాలంటే సో అదొక డ్రైవ్ చేసుకుంటే మీరు ఒక్కరు వెళ్ళిపోతారు. ఒకసారి మీ కార్ చూడాలని ఉంది సార్ నాకు. ఎందుకంటే దాంట్లో ఏమేమి పెట్టుకుంటారు మీరు? సడన్ గా ఉండి ఎక్కడికో వెళ్తారు. అన్ని ఉంటాయా? మొత్తం సంసారం మెయింటైన్ చేస్తారు. వెరీ నైస్. క్యాంపింగ్ గేర్ ఉంటుంది, మంచం ఉంటుంది, కుర్చీలు ఉంటాయి, దాంట్లో ఏమన్నా తినాలంటే రెడీమేడ్ ఫుడ్ నాకు ఉంటాయి, ఎవ్రీథింగ్. సో దాంట్లో ఎక్కడన్నా ఐ కెన్ స్టే ఎనీవేర్ అండ్ సర్వైవ్. దట్స్ అ గ్రేట్ జాబ్ నిజంగా. సో ఈ ట్రీస్లో ముఖ్యంగా మీరు ఇప్పుడు వరకు ఎన్నో ట్రీస్ చూసారు కాబట్టి, అండ్ ముఖ్యంగా ఇంకో బుక్ రాయబోతున్నారు కాబట్టి, దీంట్లో ద స్పెషల్ ట్రీ అంటే ఒక మంచి హిస్టరీ ఉన్నది, మిమ్మల్ని కూడా అంటే లైక్ ఇంతగా ట్రీస్ని చూస్తూ తిరుగుతున్న మీకు కూడా ఆశ్చర్యకరంగా ఉన్నది, స్పెషల్గా అనిపించింది ఏంటి? విత్ స్టోరీ వాజ్ ఇట్? ఒక చెట్టు అనటం ఒక వెరీ డిఫికల్ట్ నాకు, ఈ పర్టికులర్ ట్రీ అనేది. కొన్ని సైజులో అంటే మన థాట్ ప్రాసెస్ని బ్రేక్ చేస్తే ఇంత పెద్ద చెట్టు ఏంటా అనేది. కొన్ని ఇప్పుడు ఈ 150 మంది ఎలా ఉన్నారు ఈ చెట్టు పైన, అదొక ఇట్స్ డిఫరెంట్. సో ఈ చెట్లు ఫేవరెట్ అనేది చాలా కష్టము. బట్ సంథింగ్ దట్ టుక్ మై బ్రెత్ అవే, లైక్ అసలు అంటే మోస్ట్ స్టన్నింగ్ ట్రీ అంటే ఈ నందౌర్ వైల్డ్ లైఫ్ సైన్స్ అని ఉత్తరాఖండ్లో. ఫస్ట్ ఒక 18 kilometers డ్రైవ్ చేసుకుని అడవి లోపల రెస్ట్ హౌస్కి వెళ్ళి రెస్ట్ హౌస్లో ఉండి, నెక్స్ట్ డే మార్నింగ్ ఒక 9.8 kilometers వన్ వే ట్రెక్ త్రూ థిక్ జంగల్. అంటే 2 river crossings, టైగరు, లెపర్డ్, బేర్, ఎలిఫెంట్, ఈ 4 ఉన్నాయి అడవి లోపల. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ డిఎఫ్ఓ గారు నాకు ఒక ఆర్మ్డ్ గార్డ్ ఒకటి ఇచ్చారు ముందు, 2 వెనక ఉన్నారు, 4 వెళ్ళాం. బిక్కు బిక్కుమంటూ వీ వెంట్ త్రూ, అంటే బుషెస్లోంచి కూడా వీ హ్యాడ్ టు గో త్రూ. అండ్ వెళ్ళిన తర్వాత ఒక రివర్ దాటాము, 2వ రివర్ దాటి కొంచెం వెళ్ళగానే ఈ చెట్టు సడన్గా అంటే ఒక టర్న్ తీసుకోవాలని చెట్టు కనిపించింది. కొంచెంసేపు అర్థం అవ్వలేదు అసలు ఏంటి అసలు ఇది చెట్టు అనేది. దాని పేరు అంటే ఇట్స్ కాల్డ్ ఛాంపియన్ ట్రీ. దాని పేరు 500-year-old పట్టుదూది అంటారు, సెమల్, ఆ చెట్టు అనమాట. అది అంటే ఆ చెట్టు ఎంతోసేపు పట్టింది నాకు ఫర్ ఇట్ టు ఈవెన్ సింక్ ఇన్ దట్. అసలు ఈ చెట్టు ఏంటి, అసలు ఈ లొకేషన్ ఏంటి, దట్ హోల్ ఎక్స్పీరియన్స్. అంటే నేను హైదరాబాద్ నుంచి బయలుదేరే ముందు ఉత్తరాఖండ్ హెడ్ ఆఫ్ ఫారెస్ట్ త్రూ రిక్వెస్ట్ పంపించాం డిఎఫ్ఓకి, ఇలా వస్తున్నాను, ఐ నీడ్ టు సీ దిస్ ట్రీ. ఎందుకంటే శాంక్చురీ లోపల ఉంది. యాక్చువల్లీ ఈ ఎక్స్పీరియన్స్ కంప్లీట్గా నాకు తెలియదు, కానీ నాకు తెలిసింది ఏంటంటే దీంట్లో మీరు చెప్తున్న దాంట్లో ఎవరన్నా పోయి నాకు టైగర్ చూడాలని ప్లీజ్ నాకు ఇవాళ సఫారీలో టైగర్ చూపించాల్సిందే అని చెప్పేసి ప్రెజర్ చేసే వాళ్ళు చాలా మంది ఉంటారు. బట్ సార్ మాత్రం పోయి నాకు ఈ చెట్టు చూడాలని ఉంది అని అంటే వాళ్ళంతా స్టన్ అయ్యిండ్రు అని చెప్పేసి విన్నా నేను. ఏమన్నారు వాళ్ళు? ఆయన డిఎఫ్ఓ ఫోన్ చేసి మీరు చెట్టు చూసే ముందు నన్ను కలిసి వెళ్ళాలి అన్నారు. నేనేమో అవసరమా ఇవన్నీ, ఎక్కడి నుంచో వస్తున్నాను అంటే. ఎలా ఉంటుందంటే బిగ్ ట్రీ క్వెస్ట్ పొద్దున్న ఎర్లీ మార్నింగ్ బయలుదేరుతాం, ఫస్ట్ లైట్ లోపల ఒక చెట్టు కవర్ అయిపోతుంది, నెక్స్ట్ ట్రీ అలాగా. బై ఈవినింగ్ సన్సెట్ లోపల నేను ఇంకో లాస్ట్ చెట్టు కవర్ చేయగలిగితే అది కూడా అంటే ఫొటోస్ తీసుకోవాలి కదా, లైట్ కావాలి,
అది కవర్ చేసి దెన్ నెక్స్ట్ ట్రీకి ఇంకా వెళ్ళిపోతాను రాత్రి. ఓకే. ఎంత దూరం వెళ్తే అంత దూరం వెళ్ళి అక్కడ పడుకొని మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ సేమ్ థింగ్. ఓకే. బై ఛాన్స్ నేను ఈవినింగ్ లైట్ అయ్యే లోపల చేరలేకపోతే ఇంకా అక్కడే హ్యావ్ టు వెయిట్, పడుకోవాలి, పొద్దున్న లేచి మళ్ళీ ఆ చెట్టు కవర్ చేసి నెక్స్ట్ వెళ్ళాలి. కష్టం ఇది. సో ఆ హడావిడి ఉంటుంది ఎప్పుడు, ఐ నీడ్ టు రష్ అనేది. ఈయన వచ్చి కలిసి వెళ్ళమంటే ఐఎమ్ లైక్ అవసరమా ఇది, కానీ తప్పదు, ఆయన డిఎఫ్ఓ, ఆయన జంగలు, ఆయన పర్మిషన్. సో వెళ్ళాను. వెళ్తే అన్నాడు అందరూ ఇలా అడుగుతారు, ఇది చూపించు అది చూపించు, టైగరు లేకపోతే రెస్ట్ హౌస్ ఉండాలని. ఎవరబ్బాయి మనిషి హైదరాబాద్ నుంచి బై రోడ్ వచ్చి ఒక చెట్టు చూపించమంటున్నాడు. అదే కదా, ఐ వాంటెడ్ టు సీ హూ యు ఆర్ అని. ఆయన బట్ ఐ లెర్న్డ్ అగైన్ ఫ్రమ్ హిమ్. ఆయన దగ్గర ఈ ట్రీ బ్లైండ్నెస్ అనే పదవి నాకు ఆయన నేర్పించారు. సో ఆయన ఐ సెడ్, ఇప్పుడు నా అడవిలో ఈ చెట్టు ఉంది, బట్ నాకే దాని గురించి అంత, టిల్ యూ కేమ్ ఫ్రమ్ హైదరాబాద్ ఫర్ దిస్ ట్రీ, సో ఐ వాజ్ ఆల్సో బ్లైండ్ టు దిస్ ట్రీ. అది ట్రీ బ్లైండ్నెస్ అది. సో మనకి ఎలా అంటే ఒక సిచ్యువేషన్లో చెట్టు అనేది రాదు, ఇల్లు వస్తుంది, కారు వస్తుంది, ఫ్లవర్ వస్తుంది, బట్ ఈ చెట్టు అనేది డజంట్, సరే చెట్టే కదా అన్నట్టు ఇట్స్ టేకన్ ఫర్ గ్రాంటెడ్. సో వీఆర్ బ్లైండ్ టు ద ట్రీ అనమాట. సో ఆయన నేర్పించారు. సో ఇంకోటి ఏంటంటే ఆ చెట్టు కూడా రివర్ ఏమంటుంది కొంచెం లోపలికి, రివర్ కొంచెం కోర్స్ మారుతుంది, ఇట్ ఇస్ గోయింగ్ టువర్డ్స్ ద ట్రీ, చెట్టు పోతుంది. సో ఏమంటే ఆయనకు చెప్పాను, సార్ ఇది రివర్ మియాండరింగ్ అవుతుంది, కొంచెం బ్యాంకింగ్ చేయాల్సి వస్తుంది. ఆ ట్రీ కోసమే కదా ఏం ట్రీ అన్నారు సార్ అది? పట్టుదూది, సిల్క్ కాటన్, సెమల్ ట్రీ అంటారు. సో ఆయన అన్నారు, నేనే హమ్ కర్దేంగే ఉదయజీ ఆ చింతా మత్ కరి అన్నారు. సార్ అంటే నాకేంటంటే వెళ్ళిపోయాక వాళ్ళు మర్చిపోతారు, అంత మంచి చెట్టు, మళ్ళీ నేను కావాలంటే ఐ విల్ కాంట్రిబ్యూట్ వాట్ ఎవర్ ఇట్ టేక్స్ అండి, బట్ నో 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 ఉదయజీ అప్ జాయియే హమ్ కర్తే అని. విత్ ఇన్ 3 months ఆయన మొత్తం బ్యాంకింగ్ చేసి ఫొటోస్ కూడా పంపించాడు. సో ఇట్ లైక్ అంటే అది ఇట్ ఈస్ ది మిషన్ ఆఫ్ బిగ్ రిక్వెస్ట్. చెట్టుని ఐడెంటిఫై చేయటమే కాదు, చెట్టుని ఫోటో తీయటమే కాదు, చెట్టుకి ఒక ప్రోటోకాల్ ఐ వాంట్ టు పుట్ ఇన్ ప్లేస్. ఇప్పుడు మన దగ్గర ఈ టామరిన్ ట్రీ ఉంది, ఎవరు పట్టించుకోవట్లేదు, దాని ఏదో పెద్ద టూరిస్ట్ అట్రాక్షన్ చేయమని కూడా అనట్లేదు. బట్ చెట్టుకి ఏమి కావాలి, వేరే మినిమం చేస్తున్నామా లేదా, చేయట్లేదు. కర్ణాటక బీజాపూర్లో ఒక పాత చింత చెట్టు ఉంది, 885-year-old టామరిన్ ట్రీ. 885 years old టామరిన్ ట్రీ, అంత పాత చెట్టు నేను చూడలేదు. సో అది రోడ్ పక్కనే ఒక గుడి ఉంది, హెరిటేజ్ ట్రీ కింద డిక్లేర్ కూడా అయింది బై ది కర్ణాటక గవర్నమెంట్. జీరో మెయింటెనెన్స్ ఆల్సో టు పాయింట్. ఓకే, మొత్తం గట్టు కట్టేసి దాన్ని చోక్ చేసేసారు. కొన్ని రోజులు అయితే ఇంకా ఆ చెట్టు ఇట్ వోంట్ సర్వైవ్. సో ఇవన్నీ చూసుకుంటానికి ఐ వాంట్ టు గివ్ అ రిక్వెస్ట్ టు ది సెంట్రల్ గవర్నమెంట్. ఈ చెట్లని మీరు హెరిటేజ్ ట్రీ కింద డిక్లేర్ చేయటమే కాదు, దానికి ఒక ప్రోటోకాల్ పెట్టాలి. ఎవ్రీ క్వార్టర్ సంబడి హాస్ టు విజిట్. ఇప్పుడు మన పిల్లల మరి ఉంది మహబూబ్ నగర్లో, ఒకప్పుడు 4 acres ఉండేది, ఇప్పుడు లేదు. సో డిపార్ట్మెంట్ ఈస్ వర్కింగ్ ఆన్, బట్ దేర్ ఇస్ నో ప్రోటోకాల్. ఒక ఆడిట్ అనేది లేదు, ఒక ఆన్సరబిలిటీ. సో దట్ ఐ వాంట్ టు పుట్. మీరు చూసిన దాంట్లో పాత చెట్టు ఎంత అంటే ఎన్ని ఇయర్స్ ఓల్డ్? అంటే కొన్ని మన పురాణ చెట్లు ఉన్నాయి, అంటే బృందావనంలో కృష్ణుడు ఆడుకున్న కదంబ చెట్టు ఉంది, బృందావనంలోనే ఉంది. ఓకే, ఎన్ని ఇయర్స్, 6000 సంవత్సరాలు అంటారు, బట్ దేర్ ఇస్ నో డాక్యుమెంటరీ ఎవిడెన్స్. ఉంది మన స్టోరీలో, బట్ అదే చెట్టు అని తెలియదు. నిజంగా ఒక చెట్టు 6000 years బతుకుతుందా సార్? ఎంత ఉంటుంది అది చూడడానికి? మామూలుగానే ఉంటుంది, అంటే ఆఫ్టర్ స్టేజ్ ఇంకా అయిపోతుంది. ఇప్పుడు వరల్డ్లో ఓల్డెస్ట్ నోన్ డాక్యుమెంటెడ్ ట్రీ వచ్చేసి శ్రీలంకలో అనురాధపురం అని, ఇట్స్ అ బుద్ధిస్ట్ ఇదనమాట. అశోకుడు కూతురు సంఘమిత్ర చేత మన బోధి బుద్ధ కూర్చున్న చెట్టుది సాప్లింగ్ ఇచ్చి పంపించి శ్రీలంకలో ప్లాంట్ చేయించారు 2000 some BC, అంటే ఆల్మోస్ట్ 2330 years బ్యాక్, అండ్ ఇట్ ఈస్ బీన్ డాక్యుమెంటెడ్. సో దట్ అది ఆ చెట్టు వరల్డ్స్ ఓల్డెస్ట్ నోన్ డాక్యుమెంటెడ్
ట్రీ అనమాట. నోన్ డాక్యుమెంటెడ్. నోన్ డాక్యుమెంటెడ్. దిస్ షుడ్ బి అండర్లైన్డ్. ఎందుకంటే మీరు దానికన్నా ముందు మీరు చెప్పిండ్రు దానికంటే ఉంటాయి, బట్ ఇట్స్ నాట్ బీన్ డాక్యుమెంటెడ్ ఎనీవేర్. రైట్ రైట్. సో ఆ చెట్టు నిజంగా ఐఎమ్ స్టన్ హియరింగ్ దట్ శ్రీకృష్ణుడు బృందావనంలో ఆడుకున్న ఏదైతే చెట్టు ఉందో ఆ చెట్టు స్టిల్ ఇట్ ఇస్ దేర్. మీరు వెళ్ళిండ్రు, చూసారు? బాగుందా? హెల్దీగా ఉంది? అది ఇంకొక స్టోరీ, కాపాడాలి దాన్ని. టెంపుల్స్ లో ఉన్న చెట్లు ఇంకొక స్టోరీ. ఓకే. మన ఇప్పుడు నాకు చెట్టు ఎట్లా పిచ్చో జనాలకి టెంపుల్స్ కూడా పిచ్చి వచ్చేస్తుంది కదా, రిలీజన్. సో ఆ చెట్టుని ప్రే చేయటంలో దాన్ని చోక్ చేస్తున్నారు. అవును. ఇప్పుడు కృష్ణుడు కుంకుమలేసేసి అగరబత్తులు ముట్టించి దానికే గుచ్చి షెడ్ కట్టేశారు. కురుక్షేత్రంలో శ్రీకృష్ణుడు అర్జునుడికి గీతాపదేశం ఇచ్చిన చెట్టు పిలక. నెక్స్ట్ ఆ చెట్టు పోయింది, నెక్స్ట్ చెట్టు ఉంది. ఓకే. దాని నుంచి వచ్చిన పిలక. దాని చుట్టూతో గుడి కట్టేశారు, మొత్తం మార్బుల్ ఫ్లోరింగ్. ఓకే. ఇప్పుడు మర్రి చెట్టు ఏంటంటే అది మర్రి చెట్టు. మర్రి చెట్టుకి ఊడలు కింద టచ్ అవ్వాలి, దీనికి ఛాన్సే లేదు. సో ఏ చెట్టు గురించి అయితే వీళ్ళు మొత్తం కట్టారో ఆ చెట్టునే చూసుకోవట్లేదు, అని తెలియక. దే డోంట్ నో దట్ దే ఆర్. సో ఆ అవేర్నెస్ కూడా తీసుకురావాలని, దట్ ఈస్ వన్ ఆఫ్ ది ఇంటెన్షన్ ఈ బిగ్ రిక్వెస్ట్ త్రూ. ఇది గవర్నమెంట్ చేస్తే అయ్యేది కాదు, రూల్ లాగా పెట్టావు. వీ హ్యావ్ టు గెట్ ఇన్ టు దట్ జోన్ వేర్ వీ కెన్ మేక్ దెమ్ అండర్స్టాండ్. మీరు చెట్టు చుట్టూతో ఇది కట్టారు, చెట్టు ఇంపార్టెంట్ అంటున్నారు కదా, ఆ చెట్టుకి ఇది ఇంపార్టెంట్, లేకపోతే ఆ చెట్టే ఉండదు. సో అది అర్థం చేసేలాగా, సో దట్ ఈస్ వన్ మోర్ టాస్క్. ఓకే. సో దానికి ఒక చిన్న ప్రోటోకాల్ ఫాలో అవుతూ కట్టుకుంటే పర్లేదు. అట్లా కాకుండా మీరు అన్నట్టు కింద అన్ని బండలు వేసేసి ఇట్లా దాని గ్రోత్ నాపేసి దాన్ని కొన్ని రోజులే ఉండి తర్వాత ఇంకా మొత్తం కూలిపోయి పడిపోయి తర్వాత ఇక్కడ ఉండేదట అని చెప్తే ఎవరు నమ్మరు అప్పుడు. సో ఉన్నప్పుడు కాపాడుకోవడమే ఇస్ అ గుడ్ థింగ్. ఇప్పుడు కాన్పూర్లో మన 1857 ఫ్రీడమ్ స్ట్రగుల్ ఫస్ట్ అయినప్పుడు ఒక చెట్టు పైన ఒక 147 మంది ఫ్రీడమ్ ఫైటర్స్ ఫస్ట్ లాట్ వాళ్ళని ఉరిదీశారు. ఓకే. ఇట్ ఈస్ యాక్చువల్లీ ఇన్ ద మిడిల్ ఆఫ్ కాన్పూర్. ఓకే. ఆ చెట్టుని గుర్తించుతూ ఒక పార్క్ చేశారు. వాళ్ళ పార్క్ ఉంది, చెట్టు లేదు. అంత హిస్టారిక్ ట్రీ వీ కుడ్ నాట్, అంటే అది కూడా మర్రి చెట్టు చచ్చిపోవటం అనేది లేదు ఫర్ ఎవర్, కానీ మనం వీ కుడెంట్ సేవ్ ఇట్ అనేది ఎలా తెలుస్తాయి? ఇప్పుడు మన నిర్మల్ లోపల ఒక 1000 మందిని ఉరిదీసిన చెట్టు ఉండేది. గోవింద్ రాజా అండ్ నా ఎంటైర్ ఆర్మీని ఒకటే చెట్టు పైన ఒకటే రోజు ఉరిదీశారు 1000 మందిని. వాళ్ళ చెట్టు లేదు, ఒకటి అక్కడ మాన్యుమెంట్ ఉంది. సో ఇప్పుడు ఉన్న చెట్లని కాపాడుకుంటానికి ఐ వాంట్ టు డూ సమ్ ఇలాంటి చెట్లు, హిస్టారిక్ ట్రీస్. రైట్ రైట్. ఇట్లాంటివన్నీ గుర్తించారు మీరు? ఇప్పుడు అంటే 150 చెట్లు అయితే గుర్తించాము యాజ్ ఆఫ్ నౌ. బట్ ఇలాంటివి ముఖ్యంగా ఓకే. అంటే 100 కోట్ల చెట్టు ఒకటి రత్నగిరిలో, చైన్తో కట్టేసిన చెట్టు ఒకటి, చైన్తో కట్టేసిన ఒక చెట్టు వయనాడులో ఉంటుంది. అది సో దానికి ఒక స్టోరీ ఉంటుంది. కేరళ 246 మందిని ఉరిదీసిన చెట్టు బరేలీలో ఉంది, అది ఉంది. పార్ట్ ఆఫ్ ఇట్ ఈస్ రిమైనింగ్, అది కూడా. సో ఇలాగా చాలా ఉన్నాయి చెట్లు. చాలా వరకు హిస్టరీని కాపాడుకోవడానికి బుక్కుల్లోకి ఎక్కించడం, పిల్లలు చదువుకునేలా చేయడం, ఇలాంటివి చేస్తూ ఉంటుంది గవర్నమెంట్. వీటితో పాటు నిజంగా చెప్పాలంటే విత్ ది ఎవిడెన్సెస్ అవన్నీ చూపించాలనుకుంటా. అది ఏదైనా కావచ్చు, ఎనీథింగ్. ఇట్ మైట్ బి హిస్టరీ ఆర్ ఇట్ మైట్ బి రిలీజియస్ కన్సర్న్, ఏదైనా కావచ్చు. దాన్ని గుర్తుపెట్టుకోవాలి, తరతరాలకి అందించాలి అని అంటే కాపాడడమే, మీరు అన్నట్టుగా ముఖ్యంగా ఈ ట్రీస్ని కాపాడుకోవడమే మెయిన్ అజెండాగా పెట్టుకోవాలి. మేమేదో అంటే మాకు మంచి ఆక్సిజన్ ఇవ్వడానికి మీరు మంచి పని చేస్తారు కాబట్టి మేము గుర్తించినాం అన్న ఫీలింగ్లో మేము ఉంటాం. కానీ నిజానికి చెప్పాలంటే మీరు చేస్తున్నది, మీ మీ టార్గెట్ ఇస్ హ్యూజ్. అసలు మా ఆలోచనకు అందరంత దూరంలో ఉంది ఈ విషయం. నిజంగా మీ గోల్ ఏంటి, మీ టార్గెట్ ఏంటి అని నేను రొటీన్గా అడగాల్సిన అవసరం లేదు. నాకు తెలిసి మీరు చెప్తున్న దాన్ని బట్టి అర్థం అయిపోతుంది నాకు. అండ్ ఐఎమ్ హ్యాపీ దట్ సంబడీ ఈజ్ యాక్చువల్లీ డూయింగ్ దిస్ ఫర్ ఎవ్రీబడి. మీరు అందరి కోసం చేయకపోవచ్చు, మీకోసమే చేయొచ్చు. కానీ అది తెలియకుండానే అందరికీ, భూమి పైన మనిషి అని చెప్పుకోబడే వాళ్ళే కాకుండా ఎనీబడి, ఎనీ ప్రాణి, అందరికీ కూడా ద సేఫెస్ట్ థింగ్, ఒక సేఫెస్ట్ ప్లేస్ని మీరు అరేంజ్ చేస్తున్నారు. నిజంగా దిస్ ఈస్ గ్రేట్. డౌన్ ద లైన్ బిగ్గర్ పిక్చర్ ఆఫ్ బిగ్ రిక్వెస్ట్ ఇంకా పెద్దది ఏంటంటే, ఇప్పుడు హైదరాబాద్లో 2 చెట్లు ఐడెంటిఫై చేశాను. ఒకటి గోల్ఫ్ కోర్స్లో ఉన్న బోబాబ్ ట్రీ ఒకటి ఉంది, ఈ చింత చెట్టు ఒకటి. మాకు అది కూడా తెలియదు, సారీ. కానీ చాలా చెట్లు ఉన్నాయి. ఓకే. బట్ ఎవ్రీ సిటీ, ఎవ్రీ టౌన్, ఎవ్రీ విలేజ్ దెర్ ఇస్ ఎ స్పెషల్ ట్రీ ఆర్ దేర్ ఆర్ స్పెషల్ ట్రీస్ కొన్ని.
అన్నీ నేను ఒక్కడే చేయలేను. సో ఇదేంటంటే బిగ్ ట్రీ రిక్వెస్ట్ విల్ బికమ్ ద ఫ్రేమ్ వర్క్ ఆఫ్ అవర్ ట్రీస్ డౌన్ ద లైన్, వేర్ సంబడి ఫ్రమ్ పట్నా మా దగ్గర ఈ చెట్లు ఉన్నాయి, మీ దాంట్లో కవర్ అవ్వలేదు, ఆర్ యూనో ప్లీజ్ యాడ్. సో ఐ వాంట్ టు, అంటే ఇది పర్పచువల్, ఇట్ కీప్స్ గ్రోయింగ్. మర్రి చెట్టులాగా పక్తు బాలనే, దట్ ఈస్ నా ఆశ. అది నైస్ నైస్ సార్. నాకు ఒకసారి మీ ఇల్లు కూడా చూడాలని ఉంది సార్. ఎందుకంటే మీరు అన్నారు చూసినరా, ఎక్కడైనా ట్రీ ఉంది అని అంటే అక్కడ ఏదైనా కన్స్ట్రక్షన్ చేయాలి, ఒక ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ చేయాలన్నా ఏదైనా వేయాలన్నా కూడా దాన్ని తీయకుండా ఏం చేయొచ్చు, లేదా దాన్ని తీయాల్సి వస్తే ఎక్కడికి పంపొచ్చు, దాన్ని ఎక్కడ పెంచొచ్చు అనేది మీరు ఎట్లయితే చూస్తారో, నాకు తెలిసి ఇంత ఆలోచించే మీరు ఇల్లు కట్టుకున్న జాగాలో ఏమైనా ట్రీస్ ఉంటే దాన్ని ఇంటి కిందికి మలుపుకోనో లేకపోతే దాని సేఫ్టీ చూసుకుంటూ మీరు అందులోనే బతికేలాగా ఏదో చేసుంటారా మీరు అని నా డౌట్. చేశారా నిజంగానే అలా? ఇంకా సొంత ఇల్లు లేదు. సో వాట్ ఉండేది, బట్ ఆఫ్ కోర్స్ ఐ హాడ్ టు అమ్మాల్సి వచ్చింది. బట్ ఇప్పుడు ఐ విల్ బి బయింగ్ వెరీ సూన్, బట్ ఇట్ విల్ బి ఫ్లాట్. సో ఇది ఇల్లు అయితే ఐ డోంట్, ఇల్లు కష్టం అండి హైదరాబాద్లో, ఇప్పుడు ఇల్లు ఎక్కడ ఉంటాం. కానీ మీరు అన్న విషయంకి నాకు నా పర్సనల్ నంబర్ ఇస్ ది ఫౌండేషన్ నంబర్. గూగుల్ చేస్తే ఈ నెంబర్, ఇంకో నెంబర్ లేదు. ఈ నెంబర్ని ఏం చేస్తానంటే ఒక ట్రీ హెల్ప్ లైన్ అనే దాని కింద పెట్టేశాను. ఓకే, నాకు రోజు కాల్స్ వస్తుంటాయి. సో లాస్ట్ మంత్ నుంచి ఐ థాట్ వై నాట్ ఐ స్టార్ట్ డాక్యుమెంటింగ్ దీస్ కాల్స్. ఏం ఎవరెవరు రకరకాల కాల్స్, సేమ్ థింగ్ చెప్పేది మళ్ళీ చెప్పాలి. సో కాంపౌండ్ వాళ్ళు ఇరిగిపోతుంది, చెట్టు నేనే. సో నాకు హాఫ్ డే ఆన్ అన్ యావరేజ్ ఎవ్రీ డే గోస్. ఎన్ని కాల్స్ వస్తాయి సార్ రోజు? 4-5 కాల్స్ వస్తాయి. బట్ అగైన్ అంటే ఎలాంటి, ఇప్పుడు మొన్న ఒక కాల్ వచ్చిందండి, వన్ ఎగ్జాంపుల్ అంటే భీమవరంలో కెనాల్ ఉంది, కెనాల్ పక్కన ఒక చెట్టు ఉంది, చెట్టు పడిపోయింది. ఏం చెట్టు అంటే మళ్ళీ సేమ్ ఈ సిల్క్ కాటన్ ట్రీ, వన్ ఆఫ్ మై ఫేవరెట్ ట్రీస్. సో ఆయన లోకల్ పర్సన్ నా రీల్ ఏదో చూసి కాల్ చేశారు, సార్ ఇలా చెట్టు పడిపోయిందండి, మీరు ఏమైనా కాపాడగలుగుతారా అని. తప్పకుండా కాపాడము, అది ఇట్స్ వెరీ నైస్ ట్రీ, మై ఫేవరెట్ ట్రీ అని. ఇమీడియట్లీ ఏం చేశాను, భీమవరం కమిషనరు నంబర్ చూస్తే ఆన్లైన్ దొరికింది. ఐ కాల్డ్ హిమ్ ఇమీడియట్లీ, సార్ ఇలా చెట్టు పడిపోయిందండి, కొంచెం ఏం లేదు పర్మిషన్ కావాలి, వీ వాంట్ పుట్ ఇట్ సమ్వేర్, ప్లేస్ చూస్తున్నాము, చాలా మంచి కార్యం, డెఫినెట్లీ ప్లీజ్ డూ ఇట్, పక్కనే పార్క్ ఉంది, ఐ విల్ గివ్ యూ స్పేస్. కమిషనర్ గారు అన్నారు. ఏమంటే పార్క్ ఇన్ఛార్జ్ నెంబర్ ఇచ్చారు, ఆయనకు ఫోన్ చేశాను, ఆయన ఒప్పించింది. దాన్ని నేను ఏమన్నానంటే, ఇది ఇరిగేషన్ వాళ్ళు ఈ చెట్టుని మొన్న వచ్చి కట్ చేశారండి, పడిపోయిన చెట్టుని అడ్డం రాకుండా ట్రిమ్ చేస్తారు, చేశారు, వాళ్ళ కట్టరు కాలువలో పడిపోయింది, అందుకే అయిపోయింది. సో ఆ చెట్టు అందుకు సేవ్ అయింది అనమాట, లేకపోతే చెట్టు కట్ చేసేవారు. ఆ డి నెంబర్ ఇచ్చారు, ఆ డీకి ఫోన్ చేశాను, ఇలా తీసుకెళ్ళి ఇంకో దగ్గర పెడుతున్నాము, ప్లీజ్ కట్ చేయకండి అని, ఒక 2 days టైం ఇవ్వండి అన్నాను. సరే అన్నారు. ఈయన లోకల్ ఎవరైతే ఫోన్ చేశారో ఆయన, ఈ రన్స్ స్మాల్ కిరాణా కొట్టేది నడుపుతారు ఆయన. మధ్యాహ్నం 2 o'clockకి నేను షాప్ క్లోజ్ చేసుకొని ఇంకా నేను వచ్చి ఐ ఆర్గనైజ్ చేస్తానండి అని అన్నీ. ఇంకా ఇక్కడ నుంచి ఒక వాలంటీర్ వెళ్ళటము, ప్లేస్ చూడటము, ఈ లోపల మున్సిపల్ కమిషనర్ ఒక జేసీబీ ఇస్తా అన్నారు, నా కాంటాక్ట్స్ పట్టుకొని ఒక క్రేను, ఒక డీసీఎం అన్నీ ఆర్గనైజ్ చేశాను. 2 o'clock వెళ్ళి చూస్తే చెట్టు లేదు, అదేంటి కట్ చేసి తీసుకెళ్ళిపోయారు. సో ఈ హోల్ ప్రాసెస్ నాకు టుక్ అబౌట్ 40 phone calls, హాఫ్ అ డే. సాడ్ పార్ట్ ఏంటంటే ఐ కుడెంట్ సేవ్ ద ట్రీ. సో ఒక్క కాల్ సమ్టైమ్స్ కొన్ని గోస్ త్రూ డేస్, కొన్ని గోస్ త్రూ వీక్స్. బాధ అనిపిస్తుంది మీకు అట్లాంటి టైంలో? బాధ అనిపిస్తుంది, బట్ దెన్ యూ కాంట్ స్టాప్. అంటే ఏంటో ఆయన ఫోన్ చేసి దిగినాడు కదా, క్యాజువల్ అవును సార్ అది తీసేశారు అని, అంత తేలిగ్గా అనేసారంటే ఓ చెట్టు అంటే, బట్ దే డోంట్ నో ది వాల్యూ ఆఫ్ ద ట్రీ. మీ ఫేవరెట్ ట్రీ అన్నారు కదా, అది ఎందుకు, వై ఇస్ ఇట్ యువర్ ఫేవరెట్? పట్టు దూది అనేది మనకి ఇప్పుడు ఇవాళ రేపు వచ్చే ఫైబర్ పిల్లో ఉంటుంది, దానికంటే మెత్తగా ఉంటుంది, అండ్ వేడెక్కదు, ఇట్స్ వెరీ కూలింగ్ టు బ్రెయిన్. నా దగ్గర ఒక పిల్లో ఉంది, నాకు చిన్నప్పటి నుంచి ఉంది, అది సేమ్ అదే దట్ పిల్లో ఓన్లీ. ఇప్పుడు ఉంది పిల్లో. సో అండ్ అది కాకుండా ఆ చెట్టు, ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది మోస్ట్ ప్రిటియెస్ట్ ట్రీస్. సమ్మర్ వచ్చేటికి అన్ని ఆకులు రాలిపోయి ఫ్లవర్స్ ఉంటాయి, ఒక్కొక్క మన మందార ఫ్లవర్ కంటే పెద్దగా ఉంటుంది, ఇంత పెద్ద ఫ్లవర్. దీనికా సార్? సేమ్ పింక్, ఒక పింకిష్ షేడ్, బ్యూటిఫుల్ అనమాట. సపోర్ట్స్ సో మెనీ లైఫ్స్, అంటే బర్డ్స్, బీస్ అయితే నిండిపోయి ఉంటుంది దానికి. హోల్ ప్రాసెస్, ఆకులు పడిపోవటము, ఈ పువ్వులు రావటము, దాని తర్వాత ఈ కాటన్ పాడ్స్ రావడం, ఇంత పొడుగు ఉంటాయి కాటన్ పాడ్స్,
చెట్టు నిండా ముళ్ళే ఉంటాయి. మన గులాబ్ చెట్టుకున్న ముళ్ళు ఉంటాయి, ఎక్కలేం చెట్టుని. ఆ పాడ్ ఎంత ఇదంటే కొంచెం క్రాక్ అయిందంటే ఇంకా కాటన్ వెళ్ళిపోతుంది. ఆ కాటన్ని మనము కలెక్ట్ చేయటం చాలా కష్టం. ఓకే. సో ఇలాగ దట్ హోల్ ప్రాసెస్ చూస్తూ ఆ చెట్టుని You fell in love with that tree అన్నమాట. I understand. How one tree goes through so much of change and ఇప్పుడు వరకు చాలా మందిని లవ్ స్టోరీలో వాళ్ళ గర్ల్ ఫ్రెండ్స్ ని వర్ణించడం ఇలాంటివి చూసినాం, కానీ మీ ప్రేమ టువర్డ్స్ ఆ ట్రీని ఎంత బ్యూటిఫుల్ గా వర్ణిస్తారంటే, ఇన్ఫాక్ట్ నిజంగా చెప్పాలంటే నేను డైరెక్ట్ గా ఆ చెట్టును చూడలేదు ఇప్పుడు వరకు, నిజంగా చెప్తున్నా నేను చూడలేదు. కానీ మీరు చెప్తుంటే ఐ కెన్ ఇమాజిన్ ఆ ముళ్ళు, ఆ పింక్ ఫ్లవర్, ఆ ఏదైతే కాటన్ వచ్చేది దాన్ని ఏమంటారు సార్? కాటన్ పాడ్స్. ఆ పాడ్స్, ఎస్, దట్ కాటన్ పాడ్. ఒకవేళ దానికి ఒక చిన్న హోల్ పడ్డా కూడా దాంట్లో నుంచి కాటన్ ఎగురుతుంది. ఇదంతా ఇమాజినేషన్ లో వస్తుంది నాకు. ఇట్స్ రియల్లీ సో బ్యూటిఫుల్ నిజంగా. ఇంకా దానిపైన బర్డ్స్ వస్తాయి, ఇంకా అద్భుతం. ఎన్నో బర్డ్స్ వస్తాయి. సో నైస్, సో నైస్. ఇది ఇప్పుడు దగ్గరలో చూడాలంటే ఈ చెట్టు ఎక్కడ ఉంది సార్? నాకు ఇవాళ ఎపిసోడ్ తర్వాత చూడబుద్ది అవుతుంది ఇప్పుడు పోయి. Nearest tree, I don't know, permission, I'll get you the permission probably. Please sir. ఒక డెవలపర్ ఒక లేఅవుట్ చేస్తున్నారు సిటీ మధ్యలో. ఓకే. సో నన్ను పిలిచారు, మా దగ్గర కొంచెం చెట్లు ఉన్నాయండి, కొంచెం మీరు వచ్చి గైడ్ చేస్తే. సో నేను ఏంటంటే చాలా రాడికల్ థింకింగ్ అనిపిస్తుంది. ఆర్కిటెక్ట్స్ ఒక ఏరియాని డెవలప్ చేసి ఇలా ఉండాలి అని డెవలప్ చేస్తారు. దాని ముందు అన్ని తీసేసి దే రీబిల్డ్. నేనేంటంటే యూ బిల్డ్ అ ప్లేస్ టు లుక్ లైక్ సంథింగ్, యూ బిల్డ్ అ ప్లేస్ టు ఫీల్ లైక్ సంథింగ్. సో నాది ఆ ఫీలింగ్లో ఉంటుంది. ఈ ఏరియా మీకు బర్డ్స్ రావాలంటే మీరు ఏం చేయాలి? చూస్తాం బాగానే ఉంటుంది, బర్డ్స్ రావు ఈ మోస్ట్ ఆఫ్ ది కమ్యూనిటీస్లో. సో ఆయన ఏంటంటే ఐ నో హిమ్ వెరీ, ఐ డోంట్ వాంట్ టు టేక్ హిస్ నేమ్. సో ఆయన పిలిచారు, వెళ్ళాను. వెళ్ళగానే ఫస్ట్ థింగ్ ఐ సా ఇస్ దిస్ ట్రీ. 40-50 year old పట్టుదూ చెట్టు ఉంది. సో ఐ టోల్డ్ హిమ్ ఫస్ట్, అన్ని పక్కన పెట్టేయండి, ఈ చెట్టు చుట్టూతోనే మీరు ప్లాన్ చేయండి. బికాస్ వాట్ యూ హ్యావ్ హియర్ ఇట్స్ నాట్ దేర్ ఇన్ ఎనీ అదర్ కమ్యూనిటీ. సో మీ ఎంటైర్ కమ్యూనిటీకి దిస్ ఇస్ ది మెయిన్ యూఎస్పీ అనమాట. ఇక్కడే కుకట్పల్లి. ఓకే, చూద్దాం, విల్ గో, ఐల్ టేక్ యూ. సో దాన్ని కాపాడుతూనే ఆయన చుట్టూ వెంచర్ చేసుకున్నాడు. దే ఆర్ ట్రైయింగ్ ద లెవెల్ బెస్ట్, బట్ ఐ టోల్డ్ దెమ్ నాది కాపాడలేకపోతే డోంట్ కాల్ మీ. ఓకే, ఇక్కడ దేర్ ఇస్ నో పాయింట్. మీకు వేరే ల్యాండ్స్కేప్ ఆర్కిటెక్ట్స్ వస్తారు, దే విల్ గివ్ యూ ఆల్ ద అదర్ సజెషన్స్. ఓకే, బట్ యూ కెన్ అట్లీస్ట్ ట్రాన్స్లోకేట్ ఇట్ కదా సార్, ఒకవేళ వాళ్ళు కాపాడలేకపోతే. అవసరం లేనప్పుడు చేయకూడదు. ట్రాన్స్లొకేషన్ నేను పుష్ చేసేది యాజ్ అ లాస్ట్ రిసార్ట్. ఓకే, ఇంకా చెట్టు గవర్నమెంట్ కట్ చేసేస్తోంది, వేరే ఆప్షన్ అంటే హౌ డు వి స్టాప్ దట్? ఓన్లీ వేస్ ట్రాన్స్లొకేషన్. సో ఇప్పుడు చేవల్ల హైవే అలానే హ్యాపెన్ అనమాట. కేబీఆర్ చుట్టూతో ఫ్లైఓవర్స్, ఇప్పుడు ఐ డోంట్ నో ఇఫ్ ఐ కెన్ స్టాప్ ఇట్ ఎనీమోర్. సో ఇవన్నీ సో యాజ్ అ లాస్ట్ రిసార్ట్. లేదంటే ఫెల్లింగ్ చాలా ఈజీ కదా, చేసేస్తారు. ఏదైనా ఇమోషనల్ స్టోరీ ఉందా సార్? లైక్ ఈ చెట్ల మధ్యలో మీరు తిరుగుతూ వీడి గురించి తెలుసుకుంటున్న ఈ ప్రాసెస్లో ఎమోషన్ అంటే వాట్ కైండ్ ఆఫ్ ఎమోషన్? నాకు ఎవ్రీ ట్రీ ఇస్ ఎ ఎమోషన్. యా, ఐ అండర్స్టాండ్, బట్ ఏదైనా బాధ కలిగించింది? బాధ అంటే ఇలానే, లైక్ యూనో, ఇఫ్ ఐ కెనాట్ ఎండ్ అప్ సేవింగ్ అ ట్రీ ఐ ఫీల్ బ్యాడ్. కొన్ని ఒక్కొక్కసారి ఏమవుతుందంటే అన్నీ చేస్తాము, పరిస్థితుల వల్ల సేవ్ అవ్వదు. బట్ దెన్ అగైన్ యూ హ్యావ్ బ్యూటిఫుల్ స్టోరీస్ ఆల్సో. ఇప్పుడు నాగర్ కర్నూల్లో ఒక చెట్టు, వన్ ఆఫ్ మై మోస్ట్ ఫేవరెట్ స్టోరీస్ అది. సారీ, ఐ స్కిప్డ్ ఇట్ సో ఫార్. 2017లో ఈ ఫోరం మాల్ చెట్లు షిఫ్ట్ చేశాక ఒక 1 week తర్వాత వెళ్ళి వీఆర్ లుకింగ్ అట్ ది ట్రీస్ హౌ దే సర్వైవ్డ్. అప్పుడు ఈనాడులో నాది ఒక స్టోరీ వచ్చింది, సెంటర్ ఫోల్డ్ వచ్చి నా నంబర్ కూడా దానిలో పబ్లిష్ చేశారు. ఆ రోజు ఒక కాల్ వచ్చింది నాగర్ కర్నూల్ నుంచి, ఒక గవర్నమెంట్ గర్ల్స్ హై స్కూల్ ప్రిన్సిపల్ యశోద గారు, ఆమె ఫోన్ చేసింది. దిస్ వాజ్ ఇన్ జూలై, సేమ్ మంత్. ఇన్ఫ్యాక్ట్ July 28th ఇస్ ది యానివర్సరీ ఫర్ దట్ ట్రీ. మా దగ్గర ఒక చిమ్మ చింతకాయ చెట్టు ఉండేదండి, పడిపోయింది, మేలో పడిపోయింది తుఫాన్ వచ్చి. కానీ ఇంకా కొంచెం పచ్చగానే ఉంది. మేనేజ్మెంట్ ఏమో కట్ చేస్తామంటారు, నేనేమో ఆపి పట్టుకొని ఉన్నాను, 2 నెలలు అయిపోయింది, ఇప్పుడు దీన్ని మీరు సేవ్ చేయగలుగుతారని ఫోన్ చేస్తారు. అది ఏంటి ఐ సెడ్, మేడం రేపు వస్తున్నాము, విల్ సేవ్ ఇట్, ఏదో ఒకటి చేద్దాం, సేవ్ చేస్తాం, డోంట్ వరీ అని. నెక్స్ట్ డే ఒక 8 మంది వెళ్ళాం వాలంటీర్స్. అక్కడ ఏంటంటే నాగర్ కర్నూల్ ఆ ఊర్లో క్రేన్ లేదు, ఒక జేసీబీ కష్టపడితే వచ్చింది. సో నేను పెట్టిన రిక్వెస్ట్ ప్రిన్సిపల్కి అయితే, మేడం చేస్తాము, చేసేటప్పుడు మీ స్టూడెంట్స్ అందరూ క్లాసెస్ అన్నీ ఆపేసి ఐ వాంట్ దెమ్ టు వాచ్. సో ఒక 200 to 300 స్టూడెంట్స్ కూర్చున్నారు పెద్ద సర్కిల్లో. ఒక జేసీబీ 8 వాలంటీర్స్ 3 గంటలు చీమ చింతకాయ చెట్టు నుంచోబెట్టారు.
ఆ ఎంటైర్ క్యాంపస్లో ఇది ఒకటే పనికొచ్చే చెట్టు, ఓకే. మిగతా అన్ని యూక్లిప్టస్ ఇలాంటివి. సో పెట్టాము. యశోద గారు ఎవ్రీ ఇయర్ July 28 రాఖీ పండుగ చేసి ఆ చెట్టుకి స్వీట్స్ చాక్లెట్ డిస్ట్రిబ్యూట్ చేసి షీ డస్ ఇట్ ఈవెన్ టుడే అనమాట. ఓ నైస్. ఆ చెట్టు సర్వైవ్ అయింది. ఇప్పుడు మళ్ళీ ఇంకా దే గెటింగ్ ఫ్రూట్స్. సో నైస్. సో ఇది మనం కొన్ని బాధలు ఉంటాయి స్టోరీస్, బట్ దీస్ కైండ్ ఆఫ్ స్టోరీస్ కంప్లీట్లీ ఇరేజ్ ఎవ్రీథింగ్. అంటే ఇట్ బ్రింగ్స్ బ్యాక్ ది హోప్. ట్రూ, నిజంగా. అంటే ఆ పిల్లలందరూ చూడడం అనేది వాళ్ళకి ఎంత నాలెడ్జ్ ఇచ్చి ఉంటుంది, అండ్ వాళ్ళలో కూడా ఎక్కడో బీజం పడి ఉంటుంది. అందులో ఆ 300 మందిలో ఎవరో ఒక్కరు మళ్ళీ మీలా ఆలోచించే వాళ్ళు ఉండొచ్చు, చెప్పలేం. ఆ ప్రిన్సిపల్ దట్ లేడీ హర్ సెల్ఫ్ 3 చెట్లు సేవ్ చేసిన తర్వాత ఆమంతటి ఆమె. వెరీ నైస్, వెరీ నైస్. దట్ ఈస్ ఇనఫ్. గ్రేట్ ఇన్స్పిరేషన్. అవును సార్, మీరు చాలా మందికి ఇన్స్పిరేషన్ అవుతున్నారు, బట్ వేర్ డిడ్ యువర్ ఇన్స్పిరేషన్ టువర్డ్స్ ట్రీ స్టార్టెడ్? ఓన్లీ ఎక్స్పోజింగ్ మై సెల్ఫ్ ఇన్ ది జంగల్, దట్ ఈస్ వేర్ ఐ పిక్ ఇట్ అప్. ఏ ఏజ్ లో మిమ్మల్ని బాగా కలిసింది? అంటే బేసిక్గా ఇప్పుడు మాలాంటి సామాన్య మనుషులకి, అంటే ఇప్పుడు మిమ్మల్ని సామాన్యులా చూడలేకపోతున్నా నేను నిజంగా చెప్పాలంటే. సామాన్యుడిని. ఎస్ ఐ నో, బట్ ఐ కాంట్. ఎందుకు అని అంటే ఇప్పుడు మాలో రేపు పొద్దున చేసేయాలి, కంపల్సరీ చేసేయాలి, అయిపోయింది. తెల్లారు లేచేసరికి ఇది సరే సాయంత్రానికి షిఫ్ట్ చేద్దాం, ఇదేదని చేద్దాం, లేదా సాయంత్రం ఒకటి చేద్దాం అనుకుంటాం, ఆ సాయంత్రం రేపటి. అట్లా కొన్ని నెలలుగా పెండింగ్ లో పెట్టిన వర్క్స్ ఎన్నో ఉన్నాయి. నాతో పాటు మీలో ఉన్న అందరికీ కూడా ఎన్నో ఉండుంటాయి. చాలా తక్కువ మందే వాళ్ళ సొంత పనులే, మళ్ళీ బయట వాళ్ళ ఎవరినో ఉద్ధరించే పనులు కానే కాదు అసలు. వాళ్ళ సొంత పనులు వాళ్ళ కోసం, వాళ్ళ హెల్త్ కోసం, వాళ్ళ ప్రొఫెషన్ కోసం, దేనికోసం, వాళ్ళ ఫ్యామిలీ కోసం చేసే పనులే పోస్ట్పోన్ అవుతూ ఉంటాయి. అలాంటిది మీరు ఎంత ఇన్స్పిరేషన్ నిండి ఉంటే మీ లోపల ఇంత చేస్తారు. అది అందరికీ కావాల్సిన పని, అందరికీ ఒక్కరికి కూడా కీడు చేసేది అనడానికి లేదు ఈ పని, అలాంటి పని ఇది. సో ఇలాంటి పని చేయాలంటే ఆ గుండెకి చాలా ధైర్యం కావాలా, ఆ గుండె బతకాలి సార్ అంటారు అట్లాంటిది అన్నట్టు. బట్ చెట్లతోని లింక్ కనెక్షన్ చిన్నప్పటి నుంచి ఉండేది. అంటే మా తాత, మా మదర్స్ ఫాదర్ ఆయుర్వేదిక్ మెడిసిన్ చేసేవారు. సో సిటీకి వచ్చినప్పుడు ఆయన ఏంటంటే కన్నుకి ఒక ఆయింట్మెంట్ చేసేవారు. దాంట్లో మర్రి చెట్టు పాలు వన్ ఆఫ్ ది ఇంగ్రీడియంట్స్. సో నాకు పొద్దున్నే సేమ్ థింగ్ బైక్ వచ్చేది. సో చిన్నప్పుడు బైక్ ఇస్తున్నారంటే అది ఇట్స్ పెద్ద ఇన్స్పిరేషన్ కదా. సో అది తీసుకురావాలంటే బైక్ ఇస్తారు. ఇవన్నీ లింక్స్ అనమాట. సో ఆ బైక్ తీసుకుని వెళ్ళి ఎర్లీ మార్నింగ్ బిఫోర్ సన్ రైజ్ ఆర్ అరౌండ్ సన్ రైజ్ టైంకి మర్రి చెట్టు ఎక్కి చిగురుని తుంచితే ఒక 3-4 చుక్కలు శాప్ వస్తుంది. అదే వచ్చిన బాటిల్ ఇచ్చేవారు. దాంట్లో సో ఎంతో చేసి ఆ బాటిల్ నింపుకొని తీసుకురావాలి. చెట్టు 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 ఎక్కుంటా కొన్ని అంటే ఈ దీనికి ఈ చిగురికి ఎక్కువ వస్తాయి, ఈ చిగురు తక్కువ వస్తాయి కూడా వచ్చేస్తుంది స్లోగా. ఎన్నిసార్లు చేస్తాయి. సో అక్కడ ఐ థింక్ దేర్ ఇస్ అ కనెక్ట్ దట్ ఐ గాట్ విత్ బ్యానియన్ ట్రీస్. బేసిక్లీ లైక్ బ్యానియన్ ట్రీస్ తో కనెక్ట్. వటా ఫౌండేషన్ అనేది కూడా వటవృక్షం. ఇట్ ఇస్ బిన్ నేమ్డ్ ఆఫ్టర్ ది. ప్లస్ ఈ లోగో చూసేది మీరు ఇండస్ స్క్రిప్ట్ లో దిస్ ఇస్ హౌ ఇట్ ఇస్ రిటన్. ఫ్యామిలీ ఆఫ్ ఫిగ్ ట్రీస్ అనేది సింబల్ అన్నమాట. ఓకే, ఓకే. సో మంచి చరిత్ర ఉందన్నమాట ప్రతిదానికి, పేరుకి, సింబల్కి, మీ ఆలోచనకి. సో అక్కడి నుంచి మొదలైంది అనమాట ఇష్టం అనేది. సో ఐ థింక్ దట్ ఈస్ హౌ కొన్ని చెట్ల ఆకులు, కొన్ని చెట్ల ఫ్రూట్స్, కొన్ని చెట్ల బార్కు. సో ఇలా చెట్ల గురించి తెలుసుకోవటము, నేర్చుకుంటూ అటాచ్మెంట్ పెరగటము. అండ్ ఐ థింక్ ఇట్స్ అ ప్రాసెస్. ఈ ప్రాసెస్లో లైక్ మీరు ఈ ట్రావెలింగ్ ప్రాసెస్లో ఎక్కడెక్కడికో వెళ్ళిపోతుంటారు కదా ఒకలే, అట్లా వెళ్ళిపోతున్న ప్రాసెస్లో ఏదైనా చిన్న జ్వరం వచ్చినా, అలసట కనిపించినా, వచ్చిన దెబ్బ దాకినా టక్కునట్లు ఒక చెక్ తెంపి ఇట్లా అని ఇటు రుద్దేసుకుంటారా ఏంటి? లేదు, సూపర్ గా చేయలేదు. అవసరం రాలేదా? రావద్దని కోరుకుంటున్నాను నేను కూడా. బట్ అంటే నాకు ఆలోచన ఎందుకు వచ్చిందంటే, ఇప్పుడు కొంతమంది ఉంటారు, సమ్ ఆఫ్ మై ఫ్రెండ్స్, వీళ్ళు కొంచెం ఊర్లో పుట్టి పెరిగిన వాళ్ళకి ఏదైనా దెబ్బ తగలంగానే అదేదో చెట్టు, మొన్న కూడా చూసిన నేను, మా ఫ్రెండ్ ఒక పార్క్ వెళ్తే ఆ పార్క్ లో టక్కన తెంపేసి, అది చూసి టక్కన తెంపి ఇట్లా అని ఇట్లా పెట్టేశారు. ఏం కాదా అంటే ఏం కాదు, అంతకన్నా మంచి మెడిసిన్ ఏముంది అని అంటారు. నేను ఒకసారి చూసి, రెండోసారి చూసి, మూడోసారి కూడా మళ్ళీ ఆ చెట్టును గుర్తుపట్టలేకపోయాను. సో ఇట్లా ఉంటారు. సో బేసిక్గా నేచర్ నుంచి తీసుకోవాలనుకుంటే చాలా తీసుకోవచ్చు. అండ్ ఇన్ రిటర్న్ అది ఇచ్చేది అసలు ఎక్స్పెక్ట్ చేయి, అసలు మనం ఊహించను కూడా ఊహించలేము అసలు ఎక్కడ కూడా. అంటే అన్ఫార్చునేట్లీ సైన్స్ మన ఆలోచనని లిమిట్ చేస్తుంది. ట్రూ, యాక్చువల్లీ. సో దట్ ఈస్ మై వెరీ స్ట్రాంగ్ బిలీఫ్. ఎందుకంటే మనము మార్నింగ్ వాక్కి కుక్కని తీసుకెళ్తాం, మన పెట్ని.
అది ఒక్కొక్కసారి గడ్డి తింటుంది. అవునా? ఏంటి, కుక్క గడ్డి తింటుందా? ఇండైజెషన్కి. ఓకే. పెద్ద పులి కూడా గడ్డి తింటుంది. వాట్? సేమ్ అదే గడ్డి. నిజంగా? అదే గడ్డి అని గరక అంటారు ఆ గడ్డి. వినాయక చవితికి అదే ఆ గడ్డిదే మనం కట్టి పెడతాం. దట్ సేమ్, అది ఒకటే వెరైటీ ఆఫ్ గ్రాస్, అది అన్ని సేమ్ వెరైటీ. ఇది యానిమల్స్ తెలుసు, మనకు తెలియదు. మనం ఓన్లీ పూజకు వాడతాం తప్పితే మన కోసం మనం వాడడం. మన ప్రాక్టీస్ ఆగిపోయింది, లాంగ్ బ్యాకే మన ప్రాక్టీస్ ఆగిపోయింది. వి న్యూ ఎవ్రీథింగ్. మన సివిలైజేషన్ దట్టు ఇండియన్ సివిలైజేషన్ వెరీ వెరీ ఫార్ అహెడ్ ఇన్ దీస్ థింగ్స్. ఆయుర్వేద ఎన్నో వేల సంవత్సరాల ముందు నుంచి ఉంది. సో అది ఏంటంటే మనకి స్లోగా పోయింది, బట్ యానిమల్స్లో ఉంది. అడవిలో వెళ్తే ఇప్పుడు నీల్గాయ్ అనే, అది లిటరలీ లైక్ ఈటింగ్ మెషిన్. అది అన్ని తినేస్తుంది, అన్ని పనికొచ్చే తింటుంది మళ్ళీ. సో ఈ చెట్టు తిన్నది అంటే ఆ చెట్టు మంచిది అనే సింపుల్ లాజిక్ అన్నమాట. అది తినలేదంటే ఆ చెట్టు ఎందుకు పనికిరాదు, అదే తినలేదు అంటే ఇంకా మనం తిన్నాక అసలే పనికిరాదు. టేకు, యూక్లిప్టస్, ఇవన్నీ ఆ కేటగిరీ. సుబాబులు, కానోకార్పస్. సో నాకు నిన్న కూడా అడిగారు, హౌ డూ యూ నో నేటివ్ ట్రీ మంచిది అనేది. నువ్వు నేచర్ని చూసి నేర్చుకుంటామే. దిస్ నో థియరీ టుడే టు సే దట్ కానోకార్పస్ చెట్టు మంచిది కాదని ఎక్కడ ప్రూవ్ చేసలేదు. సో నా ఈక్వేషన్ ఏంటంటే ఇట్ ఈస్ నాట్ నేటివ్, ఇట్ ఈస్ నాట్ గుడ్, అంతే. కానీ నిజంగా నాకు ఇలా కొత్త విషయం తెలిసింది ఏంటంటే పెద్ద పులి కూడా గడ్డి తింటది, ఇండైజెషన్ ఉంటే అని. కుక్క తింటది అని. కుక్క అయితే రోజు చూస్తూనే ఉంటాం, అయినా కూడా తింటది అని నాకు ఇప్పుడు టైప్ గడ్డి, మళ్ళీ అన్ని గడ్డలు తిన. అదే ది ఓన్లీ గరిక ఏదైతే మనం వినాయకుడికి పెడతామో అది మాత్రమే తింటది. వాటికి తెలుసు అది మంచిదని. ఓ నైస్. సరే, ఇట్లాంటి విషయం ఇంకోటి చెప్పరా ప్లీజ్. దిస్ ఇస్ రియల్లీ ఇంట్రెస్టింగ్ అండ్ వెరీ నాలెడ్జబుల్. ఇట్లాంటిది ఏడా దొరకదు నాకు. ఈ నాలెడ్జ్ ఎక్కడ దొరకదు, ఎక్కడ చదువుదామన్నా దొరకదు. ట్రూ. సో ఇవన్నీ ఏంటంటే అడవిలో, ఇప్పుడు ఇంకోటి మీకు చెప్తాను, తిప్పేశ్వర్ అనే అడవి డెడ్ డ్రై డెసిడియస్ జంగల్. సమ్మర్లో మీకు అసలు ఇంకా గ్రీన్నెస్ అనేది ఉండదు, ఎక్సెప్ట్ ఫర్ 30%లో న్యాచురల్ జంగల్ ఉన్న దగ్గర కొన్ని చెట్లు ఉండేవి, మిగతానే టేక్ చెట్లు. సో అక్కడ ఏంటంటే డిపార్ట్మెంటు ఈ వాటర్ బాడీస్ క్రియేట్ చేసేవారు, సాసర్స్ అని. ఆ సాసర్స్ క్రియేషన్ వెనక థాట్ ప్రాసెస్ ఒక్కొక్కసారి ఉండదు. దే డోంట్ థింక్ దట్ ఫార్. సమ్టైమ్స్ బడ్జెట్ వచ్చింది, చేయాలి, ఎన్ని చేయాలి, సరే ఇక్కడక్కడ అక్కడ చేయి, ఇక్కడ చేయి, ఎందుకు చేస్తున్నారు, అక్కడ చేస్తే ఏమన్నా లాభం ఉందా లేదా. సో అక్కడ ఐ గివ్ ది ఇన్పుట్. కొన్ని వాటర్ బాడీస్ మనము టైగర్ కోసం చేయాలి. టైగర్ కోసం చేయాలి అంటే మనం చేసే బాడీ టైగర్ నీడ్స్ టు యాక్సెప్ట్ ఇట్. ఓకే. ఇట్ షుడ్ బి డన్ ఇన్ దట్ వే దట్ ద టైగర్ విల్ యాక్సెప్ట్ దిస్ వాటర్ బాడీ. అంటే ఎట్లా ఉండాలి అది? టైగర్కి ఏంటంటే ఇట్స్ ఓన్లీ క్యాట్ విచ్ సిట్స్ ఇన్ ద వాటర్. నీళ్ళంటే ఇష్టం. అవును. మధ్యాహ్నం నుంచి ఇంకా అది సమ్మర్ అక్కడైతే మధ్యాహ్నం కూడా కాదు, పొద్దున 10కి ఇంకా వేడి వచ్చేస్తుంది అన్నమాట. గోస్ అప్ టు 50 degrees. 10కి వచ్చి ఆ వాటర్ బాటిల్ కూర్చుందంటే ఇంకా సాయంత్రం వరకు అక్కడే ఉంటుంది అది. సో దానికి ఏంటంటే మధ్యాహ్నం నీడ ఉండాలి. సో మనం కట్టే వాటర్ బాడీ ఆఫ్టర్నూన్ అంటే దానికి వెస్ట్ సైడ్ లోపల చెట్లు పొదలు ఏదో ఒకటి ఉండాలి, దాని నీడ రావాలి దీనికి. వీళ్ళేంటంటే చెట్లు ఆకులు పడి మళ్ళీ మెయింటెనెన్స్ ఎక్కువ అవుతుంది సార్ అని చెప్పి కట్టేవారు కాదు అక్కడ. క్లీన్. ఇప్పుడు జింక ఉంది, జింకకి ఏంటంటే అది నీళ్లు తాగే టైము మోస్ట్ వల్నరబుల్ టైం. తలంచి దాని అన్ని స్విచ్ ఆఫ్ అయ్యి నీళ్ళు తాగుతున్నాం. దానికి ఏంటంటే చాలా సేఫ్ ఉండాలి. ఈ అడవిలో కోఆపరేటివ్ సొసైటీ ఉంటుంది, స్పాటెడ్ డియర్, లంగూరు, పీకాక్. అవును. సో ఇది నీళ్ళు తాగుతున్నప్పుడు లంగూరు చెట్టు పైన కూర్చొని చూస్తుంటుంది. సో ఇలాగా. కానీ దాని వాటర్ బాడీ ఏంటంటే 360 degree వ్యూ ఉండాలి. అక్కడ పెడితే ఆ ఓపెన్లో ఉన్న వాటర్ బాడీలో జింకలు వచ్చి నీళ్ళు తాగుతాయి. ఓకే. సో నువ్వు జింక కోసం వాటర్ బాడీ చేయాలంటే ఇట్ హ్యాస్ టు బి దట్ వే. టైగర్ కోసం చేయాలంటే సో అలాగా టైగర్ అంటే ఇలా ఉండాలి. సో దట్ థాట్ ప్రాసెస్ మనకి ఇది ఎక్కడ చెప్పరు, నేర్చుకుంటాం ఉండదు. ఎందుకంటే లాస్ట్ మన మార్చ్లో ఐ గేవ్ అ లెక్చర్ టు ద IFS ఆఫీసర్స్ ఇన్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళ ఇన్స్టిట్యూట్లో, ఫారెస్ట్ ఇన్స్టిట్యూట్లో. సో ద ఆఫీసర్ డెంట్ నో బ్యానిన్ ట్రీని లేపాలంటే ఎంత లోతు అవ్వాలి, మీరు ఎంత లోతు అవుతారో అంత పెద్ద చెట్టు కదా అన్నారు. సార్ 4 feet 5 feetలో అయిపోతున్నాను. అంతేనా అంటే మనం రూట్ స్ట్రక్చర్ వీ హెవ్ స్టడీడ్ ఆల్రెడీ. ఇది థియరీలో. అవును. ప్రాక్టికల్గా బ్యానిన్ ట్రీని లేపితే ఎలా ఉంటుందో దే డోంట్ నో. సో ఐ వాజ్ షేరింగ్. సో నాది ట్రాన్స్లొకేషన్లో నేను ఈ లాస్ట్ 10 yearsలో ది ఎక్స్పీరియన్స్ దట్ ఐవ్ గెయిన్డ్, వెరైటీస్ బట్టి, ప్రాసెస్ బట్టి, ఎప్పుడు చేస్తే సర్వైవల్ ఎక్కువ ఉంటుంది,
అన్నీ ఎక్కడ లేదు చదువుతానికి. యూ కాంట్ రీడ్ అబౌట్ ఇట్ ఎనీవేర్. సో దాన్ని ఐఎమ్ డూయింగ్ వన్ SOP ఫర్ ద ట్రాన్స్లోకేషన్ ప్రాసెస్. ఇట్స్ అ గ్రేట్ థింగ్ టు డూ సార్ నిజంగా. నేను కామర్స్ బ్యాక్గ్రౌండ్. ఓహో, అసలు సంబంధం లేకుంటున్నాను కథ. అసలు ఎక్కడ లింక్ లేదు. నైస్. సో ఈ స్టడీ పైన ఒక సెపరేట్ ఏదైనా కోర్స్ పెట్టుకుంటే బెటర్ ఏమో అనిపిస్తుంది నాకు. అంటే ఉన్న కోర్సులలో ఇట్ ఈస్ అ స్మాల్ పార్ట్, బట్ ఇది సెపరేట్గా ఒకటి పెడితే బాగుంటుందేమో అనిపిస్తుంది. బేసికలీ పెట్టక్కర్లేదు, వాళ్ళని ఎక్స్పోజ్ చేయాలి జంగల్లోకి. వీఆర్ ఎక్స్పోజ్. ఇప్పుడు ఆర్కిటెక్ట్ స్టూడెంట్స్ ఉన్నారు, ఐ డోంట్ మిస్ అన్ ఆపర్చునిటీ టు టాక్ టు ఆర్కిటెక్ట్ స్టూడెంట్స్. సో వాళ్ళు అడిగేది ఒకటే క్వశ్చన్ ఉంటుంది, ఎవ్రీ ఇయర్ మీరు యూ గో ఆన్ టూర్స్, ఎక్కడికి వెళ్తారు టూర్స్కి అని అడుగుతారు. టెంపుల్ టౌన్, ఈ మోడర్న్ సిటీ అన్ని. సో యాజ్ జంగల్ వెళ్ళారు ఎప్పుడన్నా? అది దే లైక్ ఆర్కిటెక్ట్కి జంగల్లో ఏం పని ఉంటుంది, వీ డోంట్ గో టు జంగల్స్ అంటారు. సో దట్ ఈస్ ద మిస్సింగ్ లింక్. వాళ్ళని అన్లెస్ వీ టేక్ దెమ్ టు జంగల్ అండ్ మేక్ దెమ్ అండర్స్టాండ్ బయోడైవర్సిటీ, వాళ్ళు చేయబోయే ప్రాజెక్ట్ లోపల ఏది మంచిది ఏది చెడు వాళ్ళు దే వోంట్ నో. సో వీ హ్యావ్ టు ఎక్స్పోజ్ అవర్ జనరేషన్స్ టు ది వైల్డ్. ట్రూ. ఆన్ అ లెర్నింగ్ బేసిస్. సార్ నాకు ఒక క్వశ్చన్ సార్. బేసిక్గా నిజంగా చెప్పాలంటే నేను ఈ క్వశ్చన్ ఏ గవర్నమెంట్ని ఉద్దేశించి అడగట్లేదు, ముందుగానే చెప్తున్నా ఈ విషయం. ఐ జస్ట్ వాంటెడ్ టు నో, నాకు మీ దీని గురించి బాగా, గ్రీనరీ గురించి బాగా తెలుసు కాబట్టి మీ దగ్గర నుంచి అయితే కరెక్ట్ ఇన్ఫర్మేషన్ వస్తుంది అనేది. బేసిక్గా హైదరాబాద్లో గ్రీనరీ పెరిగింది అని చెప్పి గత 10 సంవత్సరాలు 12-13 సంవత్సరాలుగా అనుకుంటున్నాం మనం అంతా. సో దీంట్లో భాగంగా కొన్ని జరిగినాయి. లైక్ ఎట్లా అంటే టకటక అందరూ ప్లాంటేషన్స్ చేయడము, టకటక పెంచేయడం, పెద్ద పెద్దగా పెరిగిపోయినాయి చెట్లు చాలా తక్కువ గ్యాప్లో, లైక్ ఒక 1-2 ఇయర్స్లోనే. మళ్ళీ తర్వాత కొన్ని రోజుల తర్వాత ఈ చెట్లు మంచివి కాదంట, జనాలు దీని నుంచి వచ్చే గాలిని ఇన్హేల్ చేయడానికి హెల్దీ కాదంట అని చెప్పేసి వాటిని కొట్టేయడం జరిగింది. తర్వాత మళ్ళీ వేరేవో ప్లాంట్ చేయడం జరిగింది. ఇదంతా ఒక ప్రాసెస్లా జరిగింది, ఇదంతా మనం కళ్ళారా చూసినాం, ఇదంతా ఓకే. బట్ నిజంగా ఇప్పుడు హైదరాబాద్ పైన చూస్తే చాలా పచ్చగా ఉంటుంది అనే ఏదైతే వినిపించిందో, ఏదైతే ప్రమోట్ చేశారో, ఇస్ ఇట్ ట్రూ? వాట్ ఈస్ హ్యాపెనింగ్ బిహైండ్ దిస్ ఈ హరితహారం? కీపింగ్ పాలిటిక్స్ అవి మేము ఆల్వేస్ బిన్ పొలిటికల్, బట్ సిచ్యువేషనల్. అంటే ఇప్పుడు ప్రీవియస్ గవర్నమెంట్ వచ్చి హరితహారం అని కూడా స్టార్ట్ చేశారు, విచ్ ఇస్ వెరీ గుడ్ ఇనిషియేటివ్. కానీ వాట్ ఆర్ వి ప్లాంటింగ్, వై ఆర్ వి ప్లాంటింగ్ అనేది ఐ థింక్ దర్స్ ఎ లిటిల్ కొంచెం దాంట్లో యాజ్ అ గవర్నమెంట్ మేబీ దే హ్యాడ్ సమ్ అదర్ టార్గెట్స్. దీన్ని చెట్లు పెట్టాలి, బట్ సేమ్ టైం గ్రీనరీని ఇంత పర్సంటేజ్ నుంచి ఇంత పర్సంటేజ్కి తొందరగా. సో ఏంటంటే వాళ్ళు ఉన్న టైం లోపలనే చేసేయాలి. ఐ థింక్ ఎవ్రీ గవర్నమెంట్ హ్యాస్ దట్. ఇది అంటే మేము ఉన్నప్పుడే ప్రాజెక్ట్ స్టార్ట్ చేయటము అండ్ కంప్లీట్ చేయటం చేసేయాలి, లేకపోతే ఆగిపోవచ్చు. పొలిటికల్ స్వార్థం అంటే ఇంకా అది మన సిస్టమ్ అలా ఉంది. ఆయన చేశాడా లేదు, మనం చేయాలి. ఆయన చేసిందే చేస్తే మనదేంటి? ఐ థింక్ దట్ కైండ్ ఆఫ్ కాంపిటీషన్ ఇస్ దేర్, బట్ ఇట్ షుడ్ బి ఛానల్ టు అ మోర్ ప్రోగ్రెసివ్ అప్రోచ్. సో ఇదేమైందంటే గ్రీనరీ ఫాస్ట్గా పెంచడానికి దే డన్ సమ్ varieties which are not healthy, which are not, first of all, native కావు, ఫాస్ట్ ఫుడ్ లాగానే అది కూడా హెల్తీ కాదు. సో అదేంటంటే ఒక పర్టికులర్ వెరైటీ. ఇప్పుడు నేను ఐ బిన్ ట్రైంగ్ టు గెట్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ది డిపార్ట్మెంట్, అసలు మీరు ఎన్ని పెట్టారు చెప్పండి అంటే ఇప్పుడు దాకా వాళ్ళు RTIs కూడా ఆ ఒక్క ఇన్ఫర్మేషన్ తప్ప అన్ని ఇస్తున్నారు, ఇన్ని పెట్టాము ఇంత చేసామంటున్నాను. సో బట్ నా బేసికలీ ఏమైందంటే అన్వాంటెడ్ వెరైటీని ఎక్కువ ప్లాంటేషన్ చేసి తొందరగా గ్రీనరీ పెంచి టార్గెట్స్ మీట్ అవుతానికి ఐ థింక్ సంథింగ్ ఆన్ దోస్ లైన్స్ వాజ్ డన్, విచ్ నౌ ఇవాళ మనకి ఒక ప్రాబ్లం క్రియేట్ అయింది. అది తప్పులు అవుతాయి, దిస్ నథింగ్. ఆ రోజుల్లో ఆ టైంలో ఆ సిచ్యువేషన్లో తీసుకున్న డెసిషన్ ఆ రోజుకి మంచిది కరెక్ట్గా అవ్వచ్చు. బట్ దెన్ ఐ థింక్ దెర్ ఇస్ వన్ థాట్ ప్రాసెస్ మిస్సింగ్ వేర్ ఓవరాల్ ఇప్పుడు గ్రీనరీ ఈజ్ వన్ పార్ట్ ఆఫ్ ఎన్విరాన్మెంట్. గ్రౌండ్ వాటర్ లేని చెట్లు పెరగవు, మనం అన్ని చెట్లకు నీళ్ళు పోయలేం కదా. సో ఇవన్నీ కోఆర్డినేట్ చేస్తూ థాట్ ప్రాసెస్ త్రూ అన్ ఎన్విరాన్మెంటలీ కాన్షియస్ బాడీ అనేది అబ్సల్యూట్లీ మిస్సింగ్ అండ్ దే ఆర్ నాట్ ఎంకరేజింగ్ దట్ థాట్ ప్రాసెస్ ఆల్సో. ఇప్పుడు సిమెంట్ రోడ్స్ కడుతున్నారు, వాటర్ పర్కులేషన్ ఆపేస్తున్నారు. నేను ట్వీట్ చేస్తూ ఉంటాను, బట్ ఇంకా దరిద్రమైన విషయం ఏంటి అని అంటే మొన్న కొండాపూర్ ఫ్లైఓవర్ పైన మొత్తం నీళ్ళు నిండి స్విమ్మింగ్ పూల్ అయింది, పెద్ద స్విమ్మింగ్ పూల్. అదైతే అసలు అయ్యో రామా,
నిజంగా కాంట్రాక్టర్ల వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ కూడా బకెట్లు చెంబులు ఇచ్చి మీద నుంచోబెట్టి వాళ్ళతో మొత్తం అవన్నీ తోడిపియాలి, అప్పుడు తెలుస్తుంది. అన్పార్డనబుల్ మిస్టేక్స్. ట్రూ. ఈ నిజాం కట్టిన రోడ్లు ఇవాళ బాగున్నాయి అంటే ఆ రోజు ఇంజనీర్లు మంచి ఉంది, ఇవాళ ఇంకా చదువుకొని ఇంకా తెలుగులు పెంచుకొని చేసే పనులు అలా ఉంటాయి. ఐ మీన్ ఇట్స్ నాట్ యాక్సెప్టబుల్ ఇన్ టుడేస్ వరల్డ్ సంథింగ్ బేసిక్స్ అవి. సో అలాగా దే హ్యావ్ టు థింక్ ఆన్ దోస్ లైన్స్. ఇప్పుడు ఇంకోటి అంటే ఇప్పుడు హరితారం అనేది చేశారు, గ్రీనరీ పెంచారు, ఇన్ని చెట్లు పెడుతున్నాము, నంబర్స్ వస్తూనే ఉంటాయి, ఇన్ని చెట్లు తీస్తున్నారు, మైనస్ చేస్తున్నారా? చేయట్లేదు. ఇప్పుడు నాకు తెలిసి ఐ నో సో మెనీ ప్రాజెక్ట్స్ విచ్ ఐ హ్యావ్ బీన్ ఫైటింగ్. సైకిల్ ట్రాక్, సోలార్ సైకిల్ ట్రాక్, సస్టైనబుల్, ఈకో ఫ్రెండ్లీ. ఎప్పుడైతే గవర్నమెంట్ సస్టైనబుల్ అండ్ ఈకో ఫ్రెండ్లీ అన్నారో ఐ గాట్ టిక్డ్ ఆఫ్. ఐ సెడ్ మీరు వేల చెట్లు తీసేసి సోలార్ ప్లాంట్ సైకిల్ పెట్టి సస్టైనబుల్ ఈకో ఫ్రెండ్లీ ఎట్లా అంటారు? హౌ కెన్ యూ సే ఇట్? యూ సే ఇట్ ఇస్ అ సోలార్ సైకిల్ ట్రాక్, ఐఎమ్ ఫైన్. కానీ సస్టైనబుల్ ఈకో ఫ్రెండ్లీ అంటే మాత్రం నేను ఒప్పుకోను. సో నా మీద లీగల్ థ్రెట్ కూడా ఇచ్చారు, విల్ టేక్ లీగల్ యాక్షన్, పబ్లిక్ని మిస్గైడ్ చేస్తారు జరిగింది. కానీ అన్ఫార్చునేట్లీ అంటే శాటిలైట్స్ అనేవి ఉన్నాయి ఇప్పుడు, చీకట్లో జరిగినాయని అది మాత్రం పట్టేస్తుంది. సో ఐ హ్యాడ్ ఆల్ ది డేటా. సో తీసేసే చెట్లది దిస్ నో కౌంట్. సో గ్రీనరీ ఆన్ పేపర్ పెరుగుతూ పోతుంది, వై యూ నాట్ ఫీలింగ్ ఇట్ ఆన్ ద గ్రౌండ్? అండ్ ఆ పేపర్ పైన పెరుగుతున్న గ్రీనరీ ఏదైతే ఉందో దాంట్లో ప్రాక్టికల్గా చూస్తే కొన్ని అన్సేఫ్ ప్లాంట్స్ ఉన్నాయి అని మనం ఇందాక మాట్లాడుకున్నాం. ఎంత పర్సెంటేజ్ ఉండొచ్చు అన్సేఫ్? నాకు అన్అఫీషియల్గా చెప్పింది 30 to 40%. ఎవ్రీ టౌన్, ఎవ్రీ విలేజ్, ఎవ్రీ స్ట్రీట్ మీరు చూస్తే కానోకార్పస్ చెట్లు పెట్టారు. నాకు వన్ ఆఫ్ దేర్ మెయిన్ పర్సన్ ఇన్ ద పార్టీ వాళ్ళు ఉన్న గేటెడ్ కమ్యూనిటీలో కూడా పెట్టుకున్నారు. They have called me to see, come and give a solution. ఆ చెట్లు ఎలా పెరిగిపోయాయంటే ఇల్లులోకి ఏర్లు వచ్చేస్తున్నాయి, గోడలు పడిపోతున్నాయి. అంటే ఈ చెట్లు దీస్ ఆర్ బేసిక్లీ డిజైన్ టు గ్రో ఇన్ వెరీ వెరీ హార్ష్ కండిషన్స్. కార్నోకార్పస్ అనేది ఒక డెజర్ట్ని మనం కొంచెం గ్రీనరీ పెంచాలి అంటే అది ఎలాంటి పరిస్థితుల్లో బతికేస్తుంది. ఇప్పుడు ఎడార్లో పెడితే ఒక 60 to 70% సర్వైవ్ అయిపోతుంది అనమాట. సో దాన్ని తీసుకొచ్చి ఇంత అబండెంట్ ప్లేస్లో పెడుతున్నారు. దాంతో ఏమవుతుంది, అది పెరిగి వేరే వాటిని కూడా పెరిగినివ్వదు, ఉన్న రిసోర్సెస్ అన్ని పీల్చేస్తుంది. ఇట్ గ్రోస్ మచ్ ఫాస్టర్. ఇక్కడ పెరిగినంత స్పీడ్ డెజర్ట్లో పెరగదు. సో దాని పర్పస్ వేరు. సుబాబుల్ ఉంది, దాని పర్పస్ వేరు. సో మనది ఇట్స్ అ ట్రాపికల్ ప్లేస్. మనం ఎంత మంచి చెట్లు పెట్టా అంత బాగా పెరుగుతాయి కూడా ఇక్కడ. అవి పెట్టాలి విచ్ కాంట్రిబ్యూట్స్ టు ది సాయిల్ కండిషన్స్ కావచ్చు, వాటర్ రిటెన్షన్ కావచ్చు, హ్యూమిడిటీ, అది మాయిశ్చర్ కంటెంట్ కావచ్చు. చెట్ల వల్ల రెయిన్స్ వస్తాయని తెలుసు, ఈ చెట్లు పెడితే రావు. సో ఆ థాట్ లేదు. అది ఆ థాట్ ఉంటే పర్టికులర్ చెట్టు పెట్టామంటే మనం మర్చిపోవచ్చు దాని గురించి. ఇట్ కాంట్రిబ్యూట్, ఇట్స్ గోయింగ్ టు డూ గుడ్ ఫర్ ఎవర్. సో అది ఐ థింక్ దట్ ఇస్ మిస్సింగ్. ఫాస్ట్ గా అవి పెరుగుతాయి, గ్రీనరీ ఫాస్ట్ గా చూపించాలి శాటిలైట్ కి అన్న ఒక ఉద్దేశంతోనే ఈ ప్లాంటేషన్ జరిగింది. ఇప్పుడు శాటిలైట్ ఒకప్పుడు కింద లెక్క పెట్టేవారు, ఇప్పుడు పైన లెక్క పెడుతున్నారు. మామిడి తోట కూడా గ్రీనరీ కింద కౌంట్ అవుతుంది. సో అంటే అందుకే వీఆర్ నాట్ ఫీలింగ్ ది గ్రోత్ ఆఫ్ గ్రీన్ అవుతున్న సిటీ. మనకి ఎందుకు టెంపరేచర్స్ కూడా పెరుగుతున్నాయి, వాటర్ పోతుంది. నిజంగా మనం ఒక రిక్వెస్ట్ పెట్టాలి దేంట్లో ఏంటంటే ఈ ప్లాన్స్ ఏవైతే మీరు అన్నారు, ఏంటి సార్ పేరు? కార్నోకార్పస్. ఎస్, ఇవి సిటీలో చాలా విపరీతంగా నాటినుండే, అన్ని రోడ్కి మధ్యలో, రోడ్ కట్టుపక్క ఇటుపక్క చూడడానికి గ్రీన్గా బుషి కనిపించాలని వాటిని తొలగించడం జరిగింది. కొన్ని ఇంకా చాలా ఉన్నాయి. నేను రీసెంట్గా భువనగిరికి వెళ్తూ చూస్తే ఆ హైవేకి పక్కనే ఉన్నాయి. అసలు ఎంత బుషి, ఎంత బాగున్నాయి చూడడానికి, ఇట్లా ఒక సీక్వెన్స్లో అద్భుతంగా అందంగా. కానీ ఇంత డేంజరస్ అని తెలియదు నాకు. ఇట్లా ఇంకా చాలా జాగాల్లో ఉన్నాయి, హైదరాబాద్ చుట్టుపక్కలలో ఉన్నాయి, హైదరాబాద్లో కూడా ఉన్నాయి. సో వాటిని కూడా తొలగించాలని ఒక రిక్వెస్ట్ మా తరఫున, అంతే, అంతకన్నా ఏం లేదు. అండ్ ఇట్లా తొలగించే ప్లాన్స్లో ఇంకేముంటాయి సార్? నేను అడవిలో తొలగించేది అక్కడ పనిచేసేవాడిని. మొత్తము మన ఫ్రమ్ కామారెడ్డి నుంచి మధ్యప్రదేశ్ వరకు ఏ జంగల్స్ లోపల స్పేస్ దొరికిందో డిపార్ట్మెంట్స్ టేక్ చెట్లు పెట్టారు. టేక్ చెట్టు దేనికి పనికిరాదు, దాని ఆకు దేనికి పనికిరాదు, దాని ఫ్లవర్ దేనికి పనికిరాదు, దాని ఫ్రూట్ దేనికి పనికిరాదు. దాని కింద ఏ మొద్ద అయితే పనికొస్తుంది కదా మనకి మనుషులకి. సో బేసికలీ మనకి పనికొచ్చే చెట్టు అది. అడవిలో పెడుతున్నాం, అడవి జంతువులు పనికిరాదు, అడవిలో జంతువులు బయటికి వస్తున్నాయి. సో దిస్ ఆల్ లింక్డ్.
అది కనీసం గూడు కూడా కట్టదు పిట్ట దానిపైన. ఓకే, సో అది వెంచర్లో పెట్టుకోవడానికి కరెక్టే అంటారా? అవి వెంచర్లో పెట్టదు, అసలు పెట్టే అవసరమే లేదు కదా. ఉన్నాయి పెట్టే చెట్టు మనం బర్డ్స్ని అట్రాక్ట్ చేస్తామా, బీస్ని అట్రాక్ట్ చేస్తామా, అది ఆలోచన ఉండాలి. సో ఐ థింక్ దట్స్ ద నీడ్ ఆఫ్ ద వీళ్ళు తీసేసి ఆ చెట్లు పెట్టాలి. అండ్ ఇప్పుడు సిటీలో చాలా వెంచర్స్లో, మాక్సిమం వెంచర్స్లో మనం శ్రీగంధం చెట్లు చూస్తాం. దీనివల్ల ఏమైనా లాభం ఉందంటారా? పోనీ అట్లీస్ట్ నష్టం లేకుంటుందంటారా? వెంచర్స్లో వాళ్ళు పెట్టేది కూడా సిమిలర్లీ ఏంటంటే కొంచెం ఫాస్ట్ పెరగాలి, ఫ్లవర్స్ ఉండాలి, లుక్ ఉండాలి. సో ఒక ఫేజ్ ఉండేది అలిస్టోనియా అని, అది పెట్టారు. ఇప్పుడు నాకెందుకు తెలుస్తాయి అంటే నాకు ఫోన్స్ వస్తాయి, రియల్ ప్లాన్కి కాల్స్, ఆ ఎయిర్లు లిటరల్లీ టాయిలెట్స్ లోపల కూడా వచ్చేస్తాయి. సో ఆ ఫేజ్ అంతా ఇప్పుడు హిందూ ఫార్చ్యూన్ అని ఆ రోజుల్లో కట్టిన గేటెడ్ కమ్యూనిటీస్ అక్రాస్ ద సిటీ ఏ చెట్లు పెట్టారు. నైట్ క్వీన్ లాగా ఉంటుంది, మంచి వాసన, హైలీ డేంజరస్ ఫర్ రెస్పిరేటరీ ఇష్యూస్. సో అదొక ఫేజ్లో అవి పెట్టారు. ఈ కార్నకాప్ అదొక ఫేజ్లో పెట్టారు. ఓకే, సో ఏ పెడితే మంచిది అంటారు? ఇప్పుడు ఒక ఫర్ ఎవరీ రియల్ ఎస్టేట్ రియల్టర్ కోసం అడుగుతున్నా. ఇప్పుడు కొన్ని ఫ్లవరింగ్ చెట్లు ఉంటాయి, రేలా మన అడవిలో పెరిగే చెట్టు, కానీ ఎంత బ్యూటిఫుల్ అంటే ఎల్లో షాండిలియర్, ఫాస్ట్ పెరుగుతుంది, మరీ పెద్దగా ఏం పెరగదు. ప్రైడ్ ఆఫ్ ఇండియా అని ఉంటుంది, అది పెట్టవచ్చు. ఇప్పుడు మన కొండమల్లి, సిల్వర్ ఓక్స్, సో ఇవన్నీ ఏంటంటే చాలా ఉన్నాయి, ఆప్షన్స్ చాలా ఉన్నాయి. ఓకే, సో ఇవి పెడితేనంటే ఒకటి దే అట్రాక్ట్ బర్డ్స్, దే అట్రాక్ట్ బీస్, దే అట్రాక్ట్ చిన్న చిన్న లైఫ్, స్మెల్ వేరే ఉంటుంది. ఇప్పుడు అడవిలో వెళ్ళినప్పుడు టేక్ ప్లాంటేషన్ దగ్గర స్మెల్, టెంపరేచర్ ఆల్సో. ఇప్పుడు మనం సిటీ నుంచి కేబీఆర్ దగ్గరికి వెళ్తే డిఫరెన్స్ వస్తుంది, టేక్ ఉన్న ఏరియా నుంచి న్యాచురల్ ఫారెస్ట్కి వెళ్తే అక్కడ కూడా అంత తేడా వస్తుంది. సో ఆల్ దీస్ కాంట్రిబ్యూట్, ప్లస్ సాయిల్ కండిషన్స్ ఇట్ ఇంప్రూవ్స్, వాటర్ రిటెన్షన్ ఎక్కువ ఉంటుంది, మాయిశ్చర్ ఎక్కువ, ఎవ్రీథింగ్ ఇస్ లింక్డ్ అనమాట. ఓకే, సో నిజంగా చెప్పాలంటే ఎవరైనా వెంచర్ వేసుకోవాలంటే కూడా మీ కన్సల్టెన్సీ తీసుకోవచ్చు. లైక్ ఏం వేస్తే బాగుంటుంది, ఈ ప్లేస్కి ఏదైతే కరెక్ట్, నేను ఇట్లా కడదాం అనుకుంటున్నా ఏదైతే కరెక్ట్ అని చెప్పేసి. నిజంగా చెప్పాలంటే మీరు ఒక ట్రీ డాక్టర్ అవ్వచ్చు. ఆ పేరు కూడా పెట్టారు, తెలిసారా? సో ఎస్, యువర్ ట్రీ డాక్టర్ నిజంగా. బట్ ఆ కన్సల్టేషన్ తీసుకోండి, కొంచెం చాలా అవసరం. మీకే కాదు, మీ వెంచర్కే కాదు, అమ్మేసినామా ఇడిచేసినామా కాకుండా వాళ్ళు ఉండేటోళ్ళ కోసం ఈ మంచి చేయండి ప్లీజ్. అండ్ నేను విన్నది ఒకటి సార్, చాలా ఆశ్చర్యం వేసింది నాకు ఈ విషయం వినంగానే. ఒక చెట్టుకి సమాధి, చెట్లకి సమాధి ఏంటి సార్, ఎక్కడుంది అసలు? ఇది ఉత్తరాఖండ్లో ఫ్రమ్ మసూరి నుంచి షిమ్లా వెళ్ళే బ్యాక్ రోడ్ లోపల సాల్ ట్రీకి సమాధి కట్టారు. అంటే వన్ ఆఫ్ ది వెరీ చాలా పెద్ద చెట్టు, పడిపోతే దాన్ని ఒక సమాధి కట్టారు అనమాట. మోరీ అనే ఊర్లో రివర్ పక్కన. నేను మీకు ఈ ఫోటో కూడా షేర్ చేస్తాను. మంచి సమాధి కట్టారు, చెట్టు, దాని స్టబ్బు ఒకదానికి ఒక. ఎందుకు అసలు సమాధి ఎందుకు కట్టారు అంటే అంత పెద్ద చెట్టు మనం మళ్ళీ చూడము. సో దాని స్టబ్బు మిగిల్చారు కదా, మిగిల్చి దాన్ని ప్రిజర్వ్ చేస్తూ కట్టారన్నమాట. అదర్వైజ్ ఓల్డ్ ట్రీస్ అంటే మనకి పాత 20 million year old ఫాసిల్ ట్రీస్ ఉన్నాయి. బెంగళూరులో ఒకటి ఉంది, లక్నోలో ఒకటి ఉంది, చూసారు. రాజస్థాన్లో జురాసిక్ టైం నుంచి ఉన్న ఫాసిల్ అయిపోయి ఉన్న వుడ్ ఉంది. సో అవి వేరు, బట్ దిస్ ఇస్ డిఫరెంట్. నైస్. అండ్ మన జూ పార్క్లో, మన హైదరాబాద్లో ఉన్న జూ పార్క్లో ఏవైతే ఎగ్జాటిక్ ప్లాంట్స్ ఉన్నాయి ఇవన్నిటిని తొలగించాలి అని చెప్పేసి ఏదో జరుగుతుంది. ఏంటిది అసలు, వాట్ ఈస్ దిస్ ప్రాసెస్? అంటే ఇప్పుడు కొత్త థాట్ ప్రాసెస్ నాకు అనిపిస్తుంది. మన ఈవెన్ అగ్రికల్చర్ యూనివర్సిటీలో నాన్ బయోడైవర్స్ చెట్లు తీసి బయోడైవర్స్ సాప్లింగ్స్ పెడుతున్నారు, విచ్ ఇస్ వెరీ గుడ్. సో జూ లోపల కూడా దే వాంట్ డూ ద సేమ్ థింగ్. ఎగ్జాటిక్ ట్రీస్ ఉన్నాయి అక్కడ, అవి తీసేసి దే వాంట్ పుట్ ట్రీస్ విచ్ అట్రాక్ట్, అంటే బేసిక్లీ లోకల్ బయోడైవర్స్కి మారుతున్నారు, విచ్ ఇస్ అ వే ఫార్వర్డ్. అదే మనకి వెరీ స్లో, అంటే ప్రాబ్లీ 0.001% చేస్తున్నాము. వీ హ్యావ్ టు రియలీ ఇంక్రీజ్ ఇట్. అంటే ఒక 5 సంవత్సరాలు మనకి కావు అనుకొని వేరే అజెండా లేకుండా లెట్స్ డూ దిస్ అనే థాట్ ప్రాసెస్ లీడర్షిప్లో ఎక్కడన్నా వస్తే మారచ్చు. నైస్. సో నిజంగా మీ టార్గెట్ ఏంది? లైక్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అందరూ అంటారు, నేను పుట్టి పెరిగిన ఊరికి నేను ఇది చేయాలనుకుంటున్నా అంటే, ఒక పెద్ద పొజిషన్లో ఉన్నప్పుడు, ఒక పేరు పొందినప్పుడు, మనం చేయగలిగిన కెపాసిటీ మనకు వచ్చినప్పుడు ఏదో ఒకటి చేయాలనుకుంటాం. మీరు ఎదిగిన విధానం వేరు, మీ ఆలోచన విధానం వేరు, మీరు చేస్తున్నది వేరు. మీరు మొత్తం ప్రపంచానికి కావాల్సింది చేస్తున్నారు, అన్డౌటెడ్లీ మీరు ఈ పని చేస్తున్నారు. బట్ ఇప్పుడు హైదరాబాద్ అనేది చాలా రిస్క్లో ఉన్న ఇట్స్ అ సిటీ. సో ఈ సిటీ కోసం ఏం చేద్దాం అనుకుంటున్నారు మీరు, మీ టార్గెట్ ఫ్యూచర్లో?
చిన్నప్పుడు వింటర్లో స్వెటర్ వేసుకునేవాడిని, ఇప్పుడు వేసుకోవట్లేదు. యూఆర్ అబ్సల్యూట్లీ రైట్. నేను కూడా వేసుకోవట్లేదు నిజంగా. బోర్వెల్ 200-300 ఫీట్లో వాటర్ ఉండేది, ఇప్పుడు 1000 ఫీట్లు వెళ్ళినా వాటర్ లేదు. రైట్. ఐ వాంట్ టు చేంజ్ దట్ ఫర్ హైదరాబాద్ హోప్ఫుల్లీ. కానీ అది చేంజ్ చేయాలంటే నాకు కావాల్సిన క్రిటికల్ మాస్ ఇంకా లేదు. అంటే వీ హ్యావ్ టు బీ టు అ సర్టన్. ఇప్పుడు గర్కా ముర్గి దాల్ బరాబర్. ఇప్పుడు రైట్ నౌ నేను గర్కా ముర్గి, మన సిటీ లీడర్షిప్ దాల్ బరాబర్. ఐ హ్యావ్ టు గెట్ టు దట్ స్టేజ్ వేర్ ఐ కెన్ ఇన్ఫ్లుయెన్స్. అండ్ ఇది చేసేది నా కోసం కాదు, ఐ వాంట్ డూ ఇట్ ఫర్ హైదరాబాద్. పుట్టి పెరిగిన సిటీకి మనం ఇప్పుడు ఎక్కడో చెట్టు పడిపోయి ఎక్కడో ఏదో చేస్తున్నాను. మహారాష్ట్రలో వెళ్ళి అడవులు అడాప్ట్ చేస్తున్నాను, మన తెలంగాణలో చేయలేకపోతున్నాను. దట్ ఆ బాధ అయితే ఉంది, బట్ ఐ విల్ నాట్ లెట్ గో. అంత ఐ వాంట్ టు డూ సంథింగ్ ఉంది. అది ఇంకా బ్రెయిన్లో చేస్తారు, అది కంపల్సరీ ఏదో ఒకటి. ఓ గాడ్. సరే, కంచగచ్చిబౌలి ఏదైతే ల్యాండ్ ఆ ట్రీస్ కోసం చాలా పెద్ద యుద్ధమే జరిగింది, అండ్ దాని హియరింగ్ కూడా ఉంది రేపు. సో దీని గురించి అసలు మీరు కూడా బాగా ఫైట్ చేసారు అప్పుడు. ఏంటి అసలు మీరు ఏం చెప్తారు దీని గురించి? చాలా మందికి క్లారిటీ లేదు ఈ విషయంలో. ఇంకా కంచగచ్చిబౌలి అంటే ఒక ఫారెస్ట్, డీమ్డ్ ఫారెస్ట్ ఏరియా. అంటే ఇప్పుడు సుప్రీంకోర్టు 1997 ఒక తీర్పు లోపల ఏమన్నారంటే, ఇలాంటి ప్రదేశాన్ని మనము అంటే ఎక్కడైతే చెట్లు ఉంటాయో, ఫారెస్ట్ లుక్ ఉంటుందో, వాటిని డీమ్డ్ ఫారెస్ట్ కింద డిక్లేర్ చేయాలి. సో లాస్ట్ ఇయర్ మార్చ్ లోపల గవర్నమెంట్స్ అన్నిటికీ, స్టేట్ గవర్నమెంట్స్కి సుప్రీంకోర్ట్ ఇస్ గివెన్ 1 month టు కమ్ బ్యాక్ విత్ ఎక్కడెక్కడ మీ స్టేట్లో ఉన్నాయి ఇలాంటివి మీరు రిపోర్ట్ చేయండి అనేసి. సో ఆ రిపోర్టు అన్ఫార్చునేట్లీ చేయలేదు. చేసి ఉంటే ఈ కంచగచ్చిబౌలి అనేది దాంట్లో ఉండేది. ఎందుకంటే కంచగచ్చిబౌలి ఇంపార్టెన్స్ చెప్తారు. ఇప్పుడు ఒక కేబీఆర్ ఉంది మనకి జూబ్లీహిల్స్ మధ్యలో. ఒకప్పుడు యానిమల్స్ అన్నీ ఎక్కువ ఉండేవి. మన లెపర్డ్ కూడా ఉండేది ఇక్కడ, ఇప్పుడు లేదు, చాలా రేర్గా కనిపిస్తుంది. సో కంచగచ్చిబౌలి అని సిమిలర్ ఒక ఫారెస్ట్ లాంటి ఏరియా, లేక్స్తో పాటు, లేక్స్ పొల్యూట్ అయిపోయి బట్ స్టిల్ న్యాచురల్ లేక్స్ ఉన్నాయి, రాక్ ఫార్మేషన్ ఉంది, ఫారెస్ట్ ఉంది, అది చెట్లది, గ్రాస్ ల్యాండ్ ఉంది. ఇవన్నీ ఒక కాంక్రీట్ జంగల్ మధ్యలో ఉంది. దీన్ని అన్ఫార్చునేట్లీ ఆర్ ఫార్చునేట్లీ కూడా అనొచ్చు, కోర్ట్ కేసులో ఎరికి ఇన్ని సంవత్సరాలు డెవలప్ అవ్వకుండా అలా ఉండిపోయింది. ఇట్ డస్ నాట్, ఇట్ బిలాంగ్స్ టు ద గవర్నమెంట్. ఓనర్షిప్ ఐ డోంట్ వాంట్ టు డిస్కస్. బట్ ఇలాంటి ప్లేస్ని మనము యాజ్ అ సిటిజన్, యాజ్ అ గవర్నమెంట్ ఇంకోటి క్రియేట్ చేయడం ఇంపాసిబుల్. సో వెన్ వీ హ్యావ్ సంథింగ్ విచ్ ఇస్ ఆల్రెడీ దేర్, వీ హ్యావ్ టు లెర్న్ టు కన్జర్వ్. ఎక్కడో దగ్గర మనము డెవలప్మెంట్ని పక్కన పెట్టి కన్జర్వేషన్ స్టార్ట్ చేయాలి. ఆల్రెడీ వీఆర్ లేట్. సో ఇలాంటి సిచ్యువేషన్లో ఒక మంచి ఫారెస్ట్ ఏరియాని కొట్టేసి లేఅవుట్ చేస్తుంటాం చాలా బాధాకరం. సో దట్స్ వై వీ హ్యాడ్ టు స్టెప్ ఇన్, అంటే వీ హ్యాడ్ టు గో ద లీగల్ వే టు ట్రై అండ్ సేవ్ ఇట్. సో ఇప్పుడు వరకు ఎన్ని పెద్ద పెద్ద ట్రీస్ని కొట్టేశారు సార్? దాంట్లో ఏమైనా ఇన్ఫర్మేషన్? అక్కడ పెద్ద చెట్లు అంటే ఉన్నాయి, బట్ ఈ డెక్కన్ ప్లాటోలో ఏంటంటే చెట్లు అంత పెద్ద, ఇప్పుడు మనకి మధ్యప్రదేశ్, కేరళ అక్కడ పెరిగినంత పెద్ద పెరగవు ఇక్కడ. ష్రబ్బరీ ఈజ్ ఆల్సో ఫారెస్ట్ కొన్ని. దాంట్లో లైఫ్ ఇప్పుడు ఆల్మోస్ట్ 6 to 7 Schedule 1 యానిమల్స్ ఉంటాయి అక్కడ, రికార్డెడ్. సో దానికి పెద్ద చెట్లు అవసరం లేదు. గ్రాస్ ల్యాండ్, ఇప్పుడు కొండ సిలువ అంటాం, కొండ ఉండాలి దానికి, కొండ ఉంది, దానికి అడవి అక్కర్లేదు పెద్ద. సో అలాగా స్టార్ టార్టాయిస్ ఇస్ వన్ ఆఫ్ ది మెయిన్ థింగ్స్. దాని అగేన్స్ట్ వి వెంట్ టు ది కోర్ట్ అనమాట, దాన్ని పెట్టుకొని. సో అది పెద్ద చెట్లు లేని అడవి, సో దాన్ని అలానే కాపాడాలి. సో దాని ఇష్యూ నడుస్తుంది కాబట్టి అడుగుతున్నా, దాంట్లో మీరు అబ్జర్వ్ చేసిన మంచి ట్రీ ఆఫ్ ల్యాండ్ వాట్ ఎవర్ అంటే ఉన్న ష్రబ్బరీ, ఇప్పుడు సన్రా అని ఒక ష్రబ్ ఉంది, చాలా ఉంటుంది అక్కడ. అది చాలా కాంట్రిబ్యూట్ చేస్తుంది, బట్ చూస్తానికి మాత్రం చిన్న చెట్లానే ఉంటుంది అన్నమాట. బర్డ్స్ కానివ్వండి, ఇవన్నీ లాట్ ఆఫ్ కాంట్రిబ్యూషన్. సో ప్లస్ మైగ్రేటరీ బర్డ్స్ కూడా వస్తాయి అక్కడికి. బై ద వే, మన ఉన్నాయే కాకుండా, రెసిడెంట్ కాకుండా ఎక్కడి నుంచో కూడా వచ్చి అక్కడ నెస్టింగ్ చేసి దే గో అన్నమాట. సో అలాంటి మనం కాపాడాలి. దేర్ ఇస్ నో అదర్ వర్డ్, దేర్ ఇస్ నో అదర్ వే, ఇట్ హ్యాస్ టు బి సేవ్డ్. రైట్. సో ఎస్, నిజంగానే ఆ హియరింగ్ మీరు అంటున్నట్టుగా జనాలందరికీ పాజిటివ్గా వస్తుందేమో అనే ఆశతోనే ఉంటున్నాను నేను కూడా. వి హోప్. సో బేసిక్గా నేను కూడా హైదరాబాదీ, నేను పుట్టి పెరిగింది హైదరాబాద్లోనే.
తరతరాలుగా హైదరాబాద్లో ఉన్నామని గర్వంగా చెప్పుకుంటా, కానీ నిజంగా హైదరాబాద్కి ఏమైనా చెయ్యాలని ఉన్నా చెయ్యలేని పరిస్థితి, ముట్టలేని పరిస్థితి. ముట్టని ఎవ్వరు అసలు ఎవ్వరు, ఎందుకంటే అంత కాస్ట్లీయెస్ట్ సిటీ ఇది. సో దీనికోసం అందరు బాగుండేలాగా ఏం చేయాలనుకున్నా కూడా నేను కూడా మీ తోడుంటా. అండ్ ఇంకొక విషయం నేను మీకు చెప్పాలనుకున్నది ఏంటంటే, ఆఫ్టర్ ఆల్ ద కాన్వర్సేషన్ విచ్ హ్యాపెన్ బిట్వీన్ యూ అండ్ మీ, నాకు అనిపించింది ఏంటి అని అంటే, మేము కొన్ని వారాల క్రితం ఒక వీడియో చేసినాం. లైక్ ఏంది అని అంటే, బీర్ సీసాలు ఏడవుతాడ బీర్ సీసాలు పడేస్తున్నారు, పాపం రైతులకు కూడా కాళ్ళకు గుచ్చుకుంటున్నాయి అని వాళ్ళు ఇదంతా కూడా. సో ఇది చేసినప్పటి నుంచి కూడా నా బ్రెయిన్లో ఒకటి నడుస్తుంది ఏంది అని అంటే, ఏదో ఒక రోజు అట్లీస్ట్ ఆన్ సండే మంత్లీ వన్స్ మొదలుపెట్టినా, లేకపోతే అట్లీస్ట్ కపుల్ ఆఫ్ మంత్స్లో ఒకసారి మొదలుపెట్టినా సరే, ఒక మంచి ప్లేస్కి వెళ్ళి, ఒక మంచి చిన్నపాటి జంగిల్, చిట్టి జంగిల్కి వెళ్ళి అక్కడ కూడా మొత్తం ఇదే పని, ఆ కొనాలకి బీర్లు, ప్లాస్టిక్ ఎనాల్ క్యాంపింగ్ చేస్తున్నారు, ఇష్టం వచ్చినట్టు అని పడేసిపోతున్నారు. నేను అంతా క్లీన్ చేయాలి, చెప్పడం మాత్రమే కాదు, ఇక్కడ కూర్చొని చేయాలి అనే ఆలోచన వచ్చింది మా అందరికి. సో ఇది చేయాలి అంటే మీ సపోర్ట్ ఉండాలి అని నాకు ఇప్పుడు అర్థమవుతుంది. ఆటోమేటిక్గా ఉంటుంది. అండ్ అక్కడ ట్రీస్ని ఐడెంటిఫై చేస్తూ దాని గురించి నాలెడ్జ్ పెంచుకుంటూ చేయడం అనేది ఇంకా మా అదృష్టంగా భావిస్తాం మేము అది. సో దాంట్లో మీ హెల్ప్ తీసుకుంటాం 100%. తప్పకుండా ఇది. అండ్ మీ అందరికి ఇప్పుడే చెప్తున్నా ఏంది అని అంటే, ఇదేదో ఉత్తి మాట్లాడే మాటలు కావు, తప్పకుండా ఇది చేయబోతున్నాము. అండ్ ఇది చేసే ముందు, చేసిన తర్వాత కూడా నేను మీ అందరి కోసం అనౌన్స్ చేస్తా. అప్పుడు మీకు ఎవరైనా ఇష్టం ఉంటే తప్పకుండా రావచ్చు, అందరం కలిసి చేద్దాము. కలిసి ఆ నీట్ చేయడం, క్లీన్ చేయడం, ఓ పెద్ద ఉద్ధరించడం అని కాదు. ఇట్ ఈస్ అ టైమ్ వేర్ వీఆర్ గెటింగ్ టుగెదర్ టు లెర్న్ సంథింగ్. నేను ఎందుకు మిమ్మల్ని ఇన్వాల్వ్ చేయాలనుకుంటున్నా అంటే, ఇందులో రండ్రా క్లీన్ చేద్దామని అంటే ఎవరు రారు సార్. ఒకటి అది ఓన్లీ క్లీన్ చేయడం ఒక్కటే అక్కడ ఎజెండా అయితే, బట్ అక్కడ క్లీన్ చేస్తూ వీఆర్ ట్రయింగ్ టు లెర్న్ మోర్ అబౌట్ ద ట్రీస్. నేచర్లో ఒక పార్ట్ అయిన ట్రీస్ గురించి, అంటే ఇంత ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ ఇది అని తెలుసుకున్న తర్వాత, నేను ఇందాక అన్నట్టుగా దీనిపైన ఒక స్టడీ, ఒక గ్రూపు పెట్టాలి అనే ఏదైతే ఆలోచన ఉందో అది మనం చేయలేం. మనం చేయగలిగింది ఏంటి అని అంటే, దీని గురించి మనం నాలెడ్జ్ పెంచవచ్చు. ఈ స్కోప్ అయితే ఉంది. సో ఈ స్కోప్ నా చేతిలో ఉంది కాబట్టి దిస్ ఐ వాంటెడ్ టు డూ. సో డెఫినెట్లీ ఐ నీడ్ యువర్ సపోర్ట్. 100%. తప్పకుండా మనం కలిసి ఐడెంటిఫై చేద్దాం. విల్ ఐడెంటిఫై a very good place where you know done definitely. అండ్ వన్ మోర్ థింగ్ ఐ వాంటెడ్ టు అప్రిషియేట్ యూ సార్. నిజంగా నేను కొంతమంది జనాల్ని చూసిన సిటీలోనే, ద వెరీ ఫేమస్ సో కాల్డ్ నేచర్ లవర్స్. వీళ్ళు ఎంత నేచర్ లవర్స్ అంటే, చూస్తే మంచిగా తెల్లబట్టలు వేసుకొని, అసలు నేచర్కి హామ్ చేసే బట్టలు మేము వేసుకోము, మేము స్టైల్గా ఉండము అనేలాంటి, ఓన్లీ ఆ తెల్ల కాటన్ కుర్తాలు వేసుకొని తిరుగుతూ అన్నిటినీ మేము కాపాడుతున్నామని, అండ్ బయటకు వచ్చినప్పుడు జనాల మధ్యలో ఈ ప్లాంట్ విలువ ఇది, ఈ అడవుల్లో దొరికే ఈ పండు విలువ ఇది, ఈ కూరగాయ విలువ ఇది అని చెప్తే వాళ్ళని చూసి వాట్ అ నేచర్ లవర్ అసలు. అంటే ఎస్, డెఫినెట్లీ ఈజ్ అ నేచర్ లవర్, ఈయన అని ఆయన అని అనట్లే, అట్లా కొంతమంది ఉన్నారు. కానీ వాళ్ళు ఏదైతే చెప్తున్నారో దాంతోపాటు బిజినెస్ కూడా చేస్తున్నారు దానిపైన పక్కకి. బట్ యు ఆర్ ప్యూర్లీ అ మ్యాన్ ఆఫ్ ట్రీస్, అందుకే మీకు ఇచ్చారు ఈ పేరు. యూ ఆర్ యాప్ట్. మీకు కాకపోతే ఎవరికి సెట్ అవ్వదు ఈ పేరు అని నేను ఫిక్స్ అయిపోయా. సో ఐఎమ్ లవింగ్ ఇట్ నిజంగా చెప్పాలంటే. అంటే ఏదో నేను ఇది చేస్తున్నా, అది చేస్తున్నా, ఇది ఉద్ధరించేస్తున్నా అనేది కాకుండా, యు ఆర్ ప్యూర్లీ డూయింగ్ వాట్ ఎవర్ యూఆర్ డూయింగ్. సో దట్ వీ రియలీ వాంటెడ్ టు అప్రిషియేట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్. సో మీ గోల్లో ఎక్కడైనా మమ్మల్ని మీరు ఇన్వాల్వ్ చేస్తే మేము అదృష్టంగా ఫీల్ అవుతాం. 100%. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ తప్పకుండా మళ్ళీ కలుద్దాం. ఇంకా చాలా చేయాలి మనం ఇలాంటివి. ఇంకా యాక్చువల్గా ఆయన దగ్గర సబ్జెక్ట్ ఇంత ఉంది, కానీ నేను తీసుకునేది ఇంతే. బట్ నెక్స్ట్ టైం తప్పకుండా మళ్ళీ కలుస్తాం. ఇంకా ఒక మంచి మూమెంట్ వచ్చినప్పుడు, ఒక మంచి దీనిపైన ఒక ఇష్యూ నడుస్తున్నప్పుడు డెఫినెట్లీ వస్తూనే ఉంటాయి మనకి. సో అలాంటి టైంలో విల్ సిట్ వన్స్ అగైన్ సార్. Surely. థ్యాంక్ యూ సో మచ్. Thank you so much for having me.